ఇది మైక్ తీసుకో. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ప్రపంచ మధుమేహ దినోత్సవం పురస్కరించుకొని మధుమేహ రోగం గురించి అవగాహన కార్యక్రమం చేపడుతున్న డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన డిస్ట్రిక్ట్ డిఎంఎన్హెచ్ఓ సార్ డాక్టర్ రామారావు సార్ విచ్చేస్తున్నారు. అలాగే ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ గణేష్ సార్, కార్డియాలజిస్ట్ డాక్టర్ సీతారాం గారు, నెఫ్రాలజిస్ట్ వేణుగోపాల్ గారు వేదిక మీద ఆసీనులై ఉన్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన డిఎంహెచ్ఓ డాక్టర్ రామారావు గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మధుమేహ వ్యాధి నివారణ, ట్రీట్మెంట్ మరియు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి మన ఖమ్మం ప్రజలకి అందరికీ కూడా అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఒక భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మరియు ఐడిఓసి కాంప్లెక్స్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమము మరియు ఆరోగ్య స్టాల్స్, టెస్టింగ్, కాంప్లికేషన్స్కి సంబంధించి వైద్య నిపుణులచే ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే మనకి స్పెషలిస్ట్స్ డాక్టర్ సీతారాం గారు కార్డియాలజిస్ట్, డాక్టర్ వేణుగోపాల్ గారు నెఫ్రాలజిస్ట్, డాక్టర్ గణేష్ గారు ఎండోక్రైనాలజిస్ట్ మన ఈ మధుమేహ వ్యాధి నివారణకు సంబంధించినటువంటి మరియు ఏ విధంగా ట్రీట్మెంట్ తర్వాత కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవాలి అనేటువంటి దాని గురించి తెలియజేస్తారు. వాటన్నిటినీ కూడా మనం ఇప్పుడు కూలంకషంగా తెలుసుకుందాము. మన జీవితాల్లో ప్రతి ఒక్కరము కూడా ఈ విషయాల్ని అవగాహన పరుచుకొని షుగర్ వ్యాధి రాకుండా ఉండే విధంగా, ఒకవేళ వచ్చినట్లయితే ఎర్లీగా వచ్చి టెస్ట్ చేసుకోవడము, తర్వాత కంటిన్యూస్గా డ్రగ్స్ అవన్నీ తీసుకోవటము, ఫాలోఅప్ చేసుకోవటము, తర్వాత కాంప్లికేషన్స్ రాకుండా ఉండే విధంగా మనమందరము కూడా జాగ్రత్తలు తీసుకుందాము. మరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, ఆమ్ సెంటర్లో, సబ్ సెంటర్లో, బస్తీ దవాఖానాల్లో ఆరోగ్య సిబ్బంది చేసేటువంటి ట్రీట్మెంట్ కార్యక్రమాలు వాటన్నిటిలో కూడా చురుగ్గా పాల్గొని ఈ మధుమేహ వ్యాధిని నివారించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం, కంట్రోల్లో ఉంచుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. సో నా పేరు డాక్టర్ గణేష్ పత్తి, ఎండిడిఎం కన్సల్టెంట్ ఎండోక్రాలజిస్ట్. ఈ అవకాశం ఇచ్చిన డిఎంహెచ్ఓ రామారావు గారికి అండ్ డిప్యూటీ హెచ్ఓ థ్యాంక్ యూ. అండ్ ఈరోజు అంటే నవంబర్ 14 ప్రతి సంవత్సరం మనం ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ డయాబెటీస్ డే జరుపుకుంటుంటాం. ఎందుకంటే డయాబెటీస్ మెల్లిటస్ అనేది చాప కింద నీరులాగా అది ఎక్కువగా అవుతూనే ఉంటుంది. ఇది శరీరంలో ప్రతి అవయవాన్ని డ్యామేజ్ చేస్తూ, సో మనం చాలా వరకు మోర్టాలిటీ అంటే చనిపోయే కారణాలు అది హార్ట్ అటాక్ కావచ్చు, లేకపోతే స్ట్రోక్ పక్షవాతం కావచ్చు, అది కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు. వీటన్నిటికీ కూడా మూల కారణం డయాబెటీస్ మెల్లిటస్ అనేది కామన్గా చెప్పుకోవచ్చు. అసలు డయాబెటీస్ అంటే ఏమిటి అంటే మన శరీరంలో షుగర్ వాల్యూస్ ఎక్కువగా ఉండడం. సో మనం తినే ఆహారం అనేది షుగర్గా మారిన తర్వాత అది శరీర కణాల్లోకి మనకు ప్రవేశిస్తూ ఉంటుంది. ఇలా ప్రవేశించడానికి ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ ఉపయోగపడుతూ ఉంటుంది. ఎవరికైతే
ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోయినా, లేకపోతే ఇన్సులిన్ తక్కువగా ఉత్పత్తి అయినా వాళ్ళకి షుగర్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. దీనినే డయాబెటిస్ అని అంటాం. సో, చాలామంది అసలకి షుగర్ వాల్యూస్ నార్మల్ అంటే ఏంటి? ప్రీ డయాబెటిస్ అంటే డయాబెటిస్ ముందు వ్యాధి ఏంటి? ముందు స్టేజ్ అండ్ డయాబెటిస్ అంటే ఏంటి అనుకుంటే చాలామంది షుగర్ వాల్యూస్ ఎప్పుడైనా చెక్ చేసుకుంటే తినకముందు అంటే 8 గంటల ఉపవాసం తర్వాత ఫాస్టింగ్‌లో చేస్తే ఎవరికైతే షుగర్ వాల్యూస్ 125 దాటినా లేకపోతే తిన్న 2 అవర్స్ తర్వాత చెక్ చేసుకుంటే 200 దాటినా వాళ్ళకి షుగర్ వచ్చిందని చెప్తాం. అలానే 3 మంత్స్ యావరేజ్ హెచ్‌బీఏవన్సీ అనే వాల్యూ ఉంటుంది. అది 6.2 దాటినా మనకి డయాబెటిస్ వచ్చిందని. సో, ఎందుకు ఇది చెక్ చేసుకోవాలని అనుకుంటే 30 సంవత్సరాలు దాటిన ఒకప్పుడు 40 సంవత్సరాలు అనేవాళ్ళు. ఇప్పుడు 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా సంవత్సరానికి ఒక్కసారైనా వాళ్ళ షుగర్ వాల్యూస్ చెక్ చేసుకుంటున్నారు. అంటే షుగర్ వ్యాధి వచ్చిందంటే ముందుగా అది మనకు తెలియదు. సో, అది వచ్చిన సింప్టమ్స్ అంటే కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంది. సో, త్వరగా గుర్తించడం వల్ల ఈ షుగర్ వ్యాధి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ మనం రాకుండా కాపాడుకోవచ్చు. సో, ఎవ్రీ ఇయర్ వరల్డ్ డయాబెటిస్ డే ఒక థీమ్ అనేది సెట్ చేస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం ఏంటంటే డయాబెటిస్ అక్రాస్ ఆల్ లైఫ్ స్టేజెస్. అంటే ఈ ఆల్ లైఫ్ స్టేజెస్ అంటే మనకి ఒకప్పుడు షుగర్ వ్యాధి అనేది ఒక వయసుతో పాటు ఒక 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు దాటి వచ్చేది. ఇప్పుడు ఈవెన్ 10, 15 సంవత్సరాల వాళ్ళు కూడా చూస్తున్నాం. ఎందుకంటే మనం మారిన ఆహార అలవాట్లు, మనం మారిన సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే వ్యాయామం పిల్లల్లో కూడా సరిగ్గా ఎప్పుడు చదువు తప్ప మనకి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్లనే చిన్న వయసులో కూడా మనకు షుగర్ వాల్యూస్ వస్తుంది. సో, ఇట్స్ డయాబెటిస్ అక్రాస్ లైఫ్ స్టేజ్ థీమ్ అనేది ఈ సంవత్సరం మనకు పెట్టింది. సో, ఎందుకు ఈ వరల్డ్ డయాబెటిస్ డే చేస్తారని అంటే అవేర్‌నెస్ ఎందుకంటే డయాబెటిస్ రాకుండా మనం దాన్ని కాపాడుకోవచ్చు. ఎలా అంటే మన ఆహారపు అలవాట్లు ఎలా అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ బాగా రిఫైన్డ్ ఫుడ్స్ కాకుండా, రైస్ కాకుండా ఎక్కువగా వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడం, ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోవడం, సలాడ్స్ తీసుకోవడం. ఎలా సింపుల్‌గా చెప్పాలంటే ఒక ప్లేట్ మెథడ్ అని అంటారు. ప్లేట్‌లో 50% ఒక లీఫీ వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్ పెట్టుకోవడం, సలాడ్స్ పెట్టుకోవడం. ఒక 50%లో రిమైనింగ్ 50%లో ఒక 25% మాత్రమే కార్బోహైడ్రేట్ అంటే ఎయిదర్ మిల్లెట్స్ అంటే కొర్రలో రాగులు సజ్జలు గాని, లేకపోతే సెరీల్స్ అంటే గోధుమలు, రైస్ గాని ఒక 25% పెట్టి రిమైనింగ్ ఒక 25% ప్రోటీన్ వాడుకోవడం చెప్తారు. సో, ఈ డయాబెటిస్ ఒకవేళ వచ్చిందంటే ఎలా మేనేజ్ చేయాలనుకుంటే చాలా వరకు దీన్ని సింపుల్‌గా చెప్పాలంటే 2 ముక్కల్లో చెప్పాలి. 50% మీ ఆహారపు అలవాట్లు, మీ ఎక్సర్‌సైజ్ వల్ల. ఇంకొక 50% మెడిసిన్స్ వల్ల. ఎవరైతే ముందుగా గుర్తిస్తామో షుగర్ వ్యాధిని మా ఆహారపు అలవాట్ల వల్ల వితౌట్ మెడికేషన్స్ మనమే వాటిని కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు. సో, ఈ ఆహార అలవాట్లు అంటే సింపుల్‌గా డయాబెటిక్ ప్లేట్ మెథడ్ అంటాం. ఇందాక చెప్పినట్టుగా డయాబెటిక్ ప్లేట్ మెథడ్‌లో ఒక ప్లేట్ అంటే 9 ఇంచెస్ ప్లేట్ తీసుకుంటే అందులో 50% నాన్ స్టార్చీ వెజిటబుల్స్ అంటే పుల్లుంటాయి అవి. క్యాబేజ్ అయ్యుండొచ్చు, కాలీఫ్లవర్ అయ్యుండొచ్చు, లేకపోతే మనకి క్యారెట్ అయ్యుండొచ్చు. ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ అని అంటాము. వీటిని ఎలా తీసుకోవాలి అనంటే ఒక అరకప్పు వండిన వెజిటబుల్స్ గాని, లేకపోతే ఒక కప్పు అంటే కప్పు అంటే ఒక చిన్న బౌల్ ఒక 30 ఎస్‌పీసీ పట్టేది ఎంఎల్ లేకపోతే ఒక కప్ రా వెజిటబుల్స్. ఇలాంటి రోజుకి ఒక 6 కప్పులు తీసుకోవచ్చు మనం వెజిటబుల్స్. చాలా మంది ఏం చేస్తామంటే మనం సలాడ్స్ గాని, వండినవి గాని లేకపోతే పచ్చివి మనం చాలా వరకు తినము. బట్ వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. షుగర్ వాల్యూస్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. సో, ఇందులో టమాటాలు అయ్యుండొచ్చు, క్యాబేజీ అంటే కాలీఫ్లవర్ అయ్యుండొచ్చు, మష్రూమ్స్ అయ్యుండొచ్చు. ఏవైనా మనం ఉడకబెట్టి గాని, పచ్చివైనా ఉడకబెట్టి గాని తీసుకోవచ్చు. రెండవది ఏంటంటే మనకి ప్రోటీన్. ఈ ప్రోటీన్ ఏం తీసుకుంటే మంచిది అని అనుకుంటే మనకి 2 ప్రోటీన్స్ ఉంటాయి. ఒకటి యానిమల్ బేస్డ్ ప్రోటీన్ అంటే జంతువుల నుంచి వచ్చేది. సో, వీలైనంత వరకు యానిమల్ ప్రోటీన్‌ని తగ్గించి తీసుకోమని చెప్తాను. రీజన్ ఏంటంటే అందులో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. 2 ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అంటే మనకి పప్పులు ఇలాంటివి ఎక్కువగా నట్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోమని చెప్తాను. ఎందుకంటే అందులో కొంచెం ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. సో, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనేది చాలా మంచిది. రెండోది ఫిష్ అండ్ సీ ఫుడ్. ఈ చేప అనేది చాలా చాలా వరకి మనకు ఆరోగ్యానికి మంచిది. అది గుండె వరకి కాపాడుతూ ఉంటుంది. సో, అట్‌లీస్ట్ 2 సార్లైనా ఒక చేపని తీసుకోవాలి అని మూడోది ఏదైనా పౌల్ట్రీ అంటే చికెన్. ఇలాంటిది చికెన్ స్కిన్‌లెస్ చికెన్ తీసుకోవాలి. ఎందుకంటే ఆ స్కిన్‌లో మనకి ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ఈ స్కిన్‌లెస్ చికెన్ తీసుకోవడం వల్ల మనము
మన ప్రోటీన్ మన ఎనఫ్ క్వాంటిటీ తీసుకోవాలి. సో ఎలా మనం ఈ ప్రోటీన్‌ని యాడ్ చేయొచ్చంటే, ఏదో మనం సింపుల్‌గా పన్నీర్ కర్రీ మనకి పాలతో చేసుకున్న పాల పదార్థాలు అంటే లో ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్ అని అంటాం. అంటే ఈ ఈ అంటే మనకి వెన్న తీసిన పాల పదార్థాలు వాటి పన్నీర్ గాని, లేకపోతే పెరుగు ఇలాంటి వాటిలో మంచి ప్రోటీన్ ఉంటుంది. ప్లస్ చికెన్ వేరియస్ రూపంలో ఫిష్, నట్స్ అండ్ సీడ్స్ వీటి తీసుకోవడం వల్ల మన ప్రోటీన్‌ని మనం కానీ చాలామంది డయాబెటిక్ పేషెంట్స్‌ని ఫ్రూట్స్ గురించి చెప్పేదేంటంటే, ఫ్రూట్స్ తీసుకోవద్దు. మీకు షుగర్ వచ్చింది కాబట్టి ఇంకా ఫ్రూట్స్ తీసుకోవచ్చు. అది చాలా అబద్ధం. ఎందుకంటే ఫ్రూట్స్ అనేది మనకి చాలా మినరల్స్‌ని, యాంటీ ఆక్సిడెంట్స్‌ని, క్యాన్సర్ రాకుండా ఇలా చాలా వరకి మనకి ఉపయోగపడే పౌషిక ఔషధాలని మనకి ఇస్తూ ఉంటుంది. ఎలా తీసుకోవాలి ఫ్రూట్స్‌ని అంటే, మనకి రోజుకి 5 పోర్షన్స్ అని చెప్తాము. అంటే ఒక్కొక్క పోర్షన్ 90 గ్రామ్స్ అంటే రోజుకి ఒక 400 గ్రాముల వరకు మనకి ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఎలా తీసుకోవాలంటే కొంచెం కొంచెం ఒకే ఒక యాపిల్ కట్ చేసుకుంటే 4 ముక్కలు తీసుకుంటే ఒక 2 పీసెస్ ఇప్పుడు, 2 పీసెస్ తర్వాత ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం స్మాల్ ఫ్రీక్వెంట్‌గా తీసుకోవడం చాలా మంచిది. సో, ఇందులో చాలా వరకు ఏమంటారంటే ఆ ఫ్రూట్స్ తినకూడదు, ఈ ఫ్రూట్స్ తినకూడదు అంటారు. సో, చాలా వరకు ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఏ ఫ్రూట్ తీసుకోకూడదని ఉండదు. కానీ కొన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ ఉంటాయి. అంటే సీజనల్ ఫ్రూట్స్ మామిడి పండు, సీతాఫల పండు, సపోటా పండు వీటిని కూడా తీసుకోవచ్చు. కానీ తక్కువ మోతాదులో తీసుకోవాలి. సో, ఎక్కడ కూడా ఏ ఫ్రూట్‌ని కూడా కంప్లీట్‌గా ఆపేయండి అని మాత్రం ఎక్కడ ఉండదు. సో, ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఆయిల్. సో, ఏ ఆయిల్ వాడితే మంచిది? ఎంత వాడితే మంచిది అని అంటారు. సో, ఎవరికైతే రోజుకి ఒక మనిషికి నెలకి హాఫ్ లీటర్ ఆయిల్ కన్నా ఎక్కువగా వాడొద్దు అని చెప్తాను. సో, ఏ ఆయిల్ మంచిదని అనుకుంటే మీరు తీసుకుంటే ఆయిల్ అనేది ఫ్యాట్. ఈ ఫ్యాట్ 2 రకాలు ఉంటుంది. ఒకటి చెడు ఫ్యాట్ అంటే బ్యాడ్ ఫ్యాట్. రెండోది గుడ్ ఫ్యాట్. సో, ఏంటి చెడు ఫ్యాట్ అంటే, గుడ్ ఫ్యాట్ అంటే గుడ్ ఫ్యాట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన శరీరంలో తయారయ్యే హార్మోన్స్ గాని, శరీరంలో తయారయ్యే విటమిన్స్‌ని కూడా ఈ ఈ గుడ్ ఫ్యాట్ అని తయారు చేస్తుంది. దాన్నే either మోనో అన్‌సాచురేటెడ్ ఫ్యాట్ అంటాం. లేకపోతే పాలీ అన్‌సాచురేటెడ్ ఫ్యాట్ అంటాం. వీటిని మనం మంచిగా తీసుకోవచ్చు. అంటే నట్స్ అంటే అవకాడో, ఆలివ్ ఆయిల్, నట్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ ఇవన్నీ. లేదా పాలీ అన్‌సాచురేటెడ్ అనుకుంటే ఆయిల్ ఫిష్, ఫ్లాక్స్ సీడ్ ఆయిల్, కెనోవా ఆయిల్, చియా సీడ్స్ వీటిని నట్స్ నుంచి వచ్చే ఆయిల్ గాని వీటి వల్ల మనకి ఆరోగ్యం ఉపయోగపడుతుంది. అదే బ్యాడ్ ఫ్యాట్ ఏంటంటే హై ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్ అంటే ఎక్కువగా వెన్న ఉన్న పదార్థాలు గాని, లేకపోతే బటర్ గాని, అంటే స్కిన్‌తో ఉన్న పౌల్ట్రీ, పామ్ ఆయిల్ చాలామంది పామ్ ఆయిల్ చాలా వరకు ఇప్పుడు తగ్గిపోయింది. సో, పామ్ ఆయిల్ అనేది సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువుంటుంది. ఇంకొకటేంటంటే చాలామంది కోకోనట్ ఆయిల్ మంచిదనుకుంటారు. కానీ కోకోనట్ ఆయిల్‌లో కొంచెం కంపారేటివ్‌గా సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువుంటుంది. కొంచెం వీలైనంత వరకు తగ్గించుకోవడం బెటర్ ఆప్షన్. చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ట్రాన్స్ ఫ్యాట్. ట్రాన్స్ ఫ్యాట్ అనేది ఏంటంటే ఒక్కసారి ఆయిల్ వాడిన తర్వాత తయారయ్యేది. దాన్నేంటంటే హైడ్రేషనేషన్ అంటాం. హైడ్రోజనేషన్. సో, దీనివల్ల ఏమవుతుందంటే ఇది ట్రాన్స్ ఫ్యాట్ కంప్లీట్‌గా జీరో ఉండాలి మన ఆరోగ్యంలో అని చెప్తుంటారు. ఏంటి ట్రాన్స్ ఫ్యాట్ అనంటే లైక్ మనం చాలా వరకి మనకి స్నాక్స్‌లో వాడేది అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, చిప్స్ ఇలాంటి వాటిలో వాడే ఆయిల్ మళ్ళీ మళ్ళీ వాడుతుంటాం. దానివల్ల అది హైడ్రోజనేషన్ అయ్యి ట్రాన్స్ ఫ్యాట్‌గా మారుతుంది. మన శరీర అవయవాల్ని దాన్ని డ్యామేజ్ చేస్తుంది. సో, ఫైనల్‌గా మనం ఒక డయాబెటిక్ పేషెంట్స్ వస్తే ఏం తీసుకోవాలనంటే, మెయిన్‌గా నాన్ స్టార్చీ వెజిటబుల్స్ అనేది ఒక ప్లేట్‌లో 50% వరకు తీసుకోవచ్చు. లీన్ ప్రోటీన్ అండ్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఒక 25% తీసుకోవచ్చు. లీన్ ప్రోటీన్ అంటే ఏంటంటే, ఏదో చికెన్ గానీ, ఫిష్ గానీ, లేకపోతే పప్పు గానీ, గుడ్లు. కార్బోహైడ్రేట్ చూసుకుంటే ఒక 25% అది చాలామందిమేంటంటే, ఈ వైట్ రైస్ చాలా తీసుకొని ఉంటాం. వైట్ రైస్ అంటే బాగా పాలిష్ అయిన రైస్. సో, మనం ఏం తీసుకోవాలంటే పాలిష్ చాలా తక్కువున్నది. లేకపోతే ముడి బియ్యం, లేకపోతే మిల్లెట్స్. మిల్లెట్స్‌ని మనం ప్రాసెస్ చేయం. అంటే పాలిష్ చేయం. అంటే అవి ఊదలు గాని, కొర్రలు గాని, రాగులు, సజ్జలు. ఇప్పుడు అందుకనే చాలామంది అవగాహనొచ్చి ఇప్పుడు మనకి మిల్లెట్ స్నాక్స్, మిల్లెట్స్ టిఫిన్స్ ఇవన్నీ చూస్తున్నాం. ఎందుకంటే వీటి వల్ల మనకి షుగర్ వాల్యూస్ ఎక్కువగా పెరగవు. షుగర్ వాల్యూస్ కంట్రోల్‌లో ఉంటాయి. ఒకవేళ రాని వాళ్ళకి గూడా వీటి తినడం వల్ల కూడా షుగర్ వాల్యూస్ ఫ్యూచర్‌లో వచ్చే ఆస్కారం కూడా తక్కువగా ఉంటుంది. సో, వీటిని మిల్లెట్స్ అండ్ తక్కువ ప్రాసెస్ అయిన cerealsని వాడుకోవడం చాలా మంచిది. సో, ఏదైనా కూడా హోల్ గ్రెయిన్ చపాతీ, హోల్ గ్రెయిన్ ఆట ఇలాంటివి వాడమని చెప్తాను. అంటే మొత్తం ఇది పాలిష్ చేయకుండా వాటి కార్బోహైడ్రేట్స్ వాడాలి. అలానే వీలైనంత వరకు షుగర్ తగ్గించుకోవాలి. అంటే మనకి కూల్ డ్రింక్స్ ఇలాంటి వాటిని వీలైనంత వరగా వాటిని ఆపడం. అలాంటి దాని ప్లేస్‌లో మనం ప్లెయిన్ వాటర్ తీసుకోవడం లేదంటే మజ్జిగ అలాంటివి చేసుకోవాలి. సో, చాలామంది ఇప్పటి వరకేంటంటే మనం ఒక డైట్ గురించి మాట్లాడుకున్నాం. రెండోదేంటంటే ఫిజికల్ యాక్టివిటీ. మారిన ఆహ్, ఆహారపు అలవాట్లతో పాటు మనం ఫిజికల్ యాక్టివిటీ చాలా మందికి ఉండట్లేదు.
ఎందుకంటే అందరూ మన ఆఫీసులో పనిచేసేది రోజుకి మనం 30 నిమిషాలు, అంటే 30 నిమిషాల పాటు అట్లీస్ట్ మన ఫిజికల్ యాక్టివిటీ, అది వాకింగ్ అయినా ఉండొచ్చు, లేకపోతే జాగింగ్ అయినా అయ్యొచ్చు, సైక్లింగ్ అయినా ఏదైనా ఉండొచ్చు. సో రోజుకి 30 నిమిషాలు కాబట్టి వారానికి మినిమం 150 నిమిషాల పాటు మనం ఫిజికల్ యాక్టివిటీ చేస్తుంటాం. ఈ ఎక్సర్సైజ్ ఏంటంటే ఇందులో మనకి ఏరోబిక్ ఎక్సర్సైజ్, అంటే మనం కంటిన్యూస్గా మన శరీర కండరాలకి పని చెప్పేది, అంటే వాకింగ్ అయ్యుండొచ్చు, సైక్లింగ్ అయ్యుండొచ్చు, అయ్యుండొచ్చు. ఇది ఏరోబిక్ ఎక్సర్సైజ్ అని అంటాం. రెండవది రెసిస్టెన్స్, అంటే వెయిట్ లిఫ్టింగ్. ఇది కానీ లేదంటే ఫ్లెక్సిబిలిటీ బ్యాలెన్స్ ఎక్సర్సైజ్ లైక్ యోగా లాంటిది. సో ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ మన మూడింటిని కలుపుకుంటూ మన ఫిజికల్ యాక్టివిటీ వారానికి ఒక మినిమం 150 నిమిషాల పాటు చేస్తూ ఉండాలి. సో ఇప్పటి వరకు మనం డయాబెటీస్ వచ్చిన వాళ్ళు చాలా మంది అడిగేది ఏంటంటే డయాబెటిక్ రివర్సల్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం ముందుగా డయాబెటీస్ని గుర్తించి ఆహార అలవాట్లతో మనం చాలా వరకు మన డయాబెటీస్ని పూర్తిగా నిర్మూలించవచ్చు. ఇంకా కొంత స్టేజ్ ఆహార అలవాట్లతో కూడా ఇంకా అవ్వట్లేదు అనుకుంటే ఇప్పుడు కొత్త రకమైన మందులు ఏం చేస్తున్నాయంటే వెయిట్ లాస్ చేస్తుంటాయి. 10% వరకు బరువును తగ్గిస్తూ మనం షుగర్ని పూర్తిగా తగ్గిపోయేలా చేస్తుంటాయి, కంట్రోల్ అయ్యేలా చేస్తుంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్. మన నెక్స్ట్ స్పీకర్ మన కాంప్లికేషన్, డయాబెటీస్ వల్ల కంట్రోల్ లేకపోతే ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి అనేది మనం మాట్లాడుతుంటాం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ సీతారాం, గుండెకి సంబంధించిన డాక్టర్ని, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఖమ్మం. అండ్ మొదటిగా జిల్లా కలెక్టర్ గారికి, అలానే డిఎంఎన్హెచ్ఓ గారికి, నోడల్ ఆఫీసర్ గారికి, స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మనకు రెగ్యులర్గా తెలుసు, షుగర్ కానీ బీపీ కానీ వస్తే మొదటిగా మనం భయపడేది మనకి ఎప్పుడైనా గుండె జబ్బు వస్తుందా, షుగర్ వస్తే గుండె జబ్బు కంపల్సరీ వస్తుందా, షుగర్ వస్తే గుండె జబ్బు రాకుండా ఉండడానికి ఏం చేయాలి అనేది చాలామంది వాళ్ళు డౌట్ పడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. సో మనం ఒకసారి చూద్దాము. షుగర్ అనేది ఇప్పటి నుంచి వచ్చిన ప్రాబ్లం కాదు, అది మన పురాణాలలో కూడా ఉన్నది. 6th సెంచరీ నుంచే షుగర్ అనేది మధుమేహంగా మనకు తెలుసు, తీపి జబ్బుగా అని చెప్తా ఉంటారు. కాకుంటే అప్పుడు దానికి అంత ఎక్స్టెన్సివ్, దానికి వివరంగా షుగర్ జబ్బు వస్తే ఓన్లీ షుగర్ ఎక్కువ అవ్వడము తక్కువ అవ్వడం వరకే ఆలోచన చేసేవారు. కానీ ఇప్పుడు సైన్స్ డెవలప్ అయిన తర్వాత మనందరికీ తెలుసు, షుగర్ వస్తే తప్పకుండా హార్ట్ స్ట్రోక్ రావచ్చు, పక్షవాతం రావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయి డయాలసిస్కి వెళ్ళొచ్చు, అలానే కాళ్ళలో కానీ చేతులలో కానీ రక్తం సప్లై చేసే పైప్ లైన్లు మూసుకోపోవచ్చు, కంటి దెబ్బ తినవచ్చు, నరాల ప్రాబ్లం రావచ్చు. ఇదంతా ఒక షుగర్ జబ్బు అనేది కంప్లీట్గా ఒక సిండ్రోమ్ అని అంటాం. సిండ్రోమ్ అంటే బాడీలో ఉన్న 3 to 4 ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటుంది. సో మనం షుగర్ని కంట్రోల్లో ఉంచకపోతే తప్పకుండా ప్రాణాంతకమైన గుండె జబ్బు కానీ పక్షవాతం కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మనము చూస్తే షుగరు ఇప్పుడు బాగా ఎక్కువ అయిపోయింది. అంటే నియర్లీ మనకు ప్రపంచంలో 38 కోట్ల మందికి షుగర్ ఉంటే ఇండియాలో నియర్లీ 80 కోట్ల మంది ఇండియాలోనే ఉన్నారు షుగర్కు సంబంధించిన పేషెంట్స్. సో షుగర్ అనేది ఆల్మోస్ట్ ఏషియన్ కంట్రీస్, అంటే మనకు ముఖ్యంగా చైనా తర్వాత మనదే షుగర్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఉండడం. ఇంకొకటి ఏంటంటే షుగరు కొంతమందికి ఏంటంటే తెలిసి వాళ్ళు షుగర్ డయాగ్నోస్ అయిపోతూ ఉంటారు. డయాగ్నోస్ అయినప్పుడు వాళ్ళ ఫిజిషియన్ని కలిసి షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవడము, ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో అవ్వడము, దానివల్ల కొంత గుండె జబ్బు రాకపోవడానికి కానీ, లేకపోతే పక్షవాతం కానీ, లేకపోతే కిడ్నీ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ని తక్కువైపోతూ ఉంటుంది. అండ్ నియర్లీ 50% ఆఫ్ ద పేషెంట్ వాళ్ళకు షుగర్ ఉంది అనే విషయం కూడా తెలియదు. సో అలాంటి వాళ్ళు ఎక్కువగా వాళ్ళు మాకు డైరెక్ట్గా హార్ట్ స్ట్రోక్ తోటి రావడం, లేకపోతే పక్షవాతంతో రావడం, లేకపోతే డైరెక్ట్గా కిడ్నీ ఫెయిల్యూర్తో రావడము, జబ్బు వచ్చినప్పుడే వాళ్ళకు షుగర్ ఉందనే విషయం తెలుస్తూ ఉంటుంది. సో అందుకోసమని షుగర్ ఉన్న పేషెంట్స్, షుగరు ఎప్పుడైనా ఇంతకుముందు అయితే చాలా 40 సంవత్సరాలు దాటి వరకు స్క్రీనింగ్ అని అంటాము. ఇప్పుడైతే 30 సంవత్సరాలు దాటిన వాళ్ళకు కూడా మనం స్క్రీనింగ్ చేసుకోవాలా. అదే కాకుండా 30 సంవత్సరాలు కాకుండా ఒకవేళ ఫ్యామిలీలో షుగర్ ఉండడం కానీ, గుండె జబ్బు ఉండడం కానీ, లేకపోతే ఉబకాయం ఉండడం కానీ, లేకపోతే వాళ్ళ వైట్ కలర్ జాబ్ అంటే ఎక్కువగా గేమ్స్ ఆడకపోవడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, వాళ్ళు తినే ఫుడ్ స్వభావం ఇలా ఉన్నప్పుడు ఈ 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకు కూడా షుగర్ పరీక్ష చేసుకోవాల్సి వస్తుంది. సో మనం చూసుకుంటే ఇండియాలో మనకు నియర్లీ 7% మంది, అంటే మనము 100 మందికి తీసుకుంటే డెఫినెట్గా 7 నుంచి 10 మంది వాళ్ళు షుగర్ మనకు డయాగ్నోస్ అవుతూ ఉంటారు. అది చాలా ఎక్కువ నంబరు.
అలానే షుగరే కాకుండా ప్రీ డయాబెటిక్ స్టేజ్ అని అంటాము. ఇంతకుముందు షుగర్ ఉంది, షుగర్ లేదు అనే రెండే కేటగిరీ పీపుల్ ఉండేది. ఇప్పుడు అలా కాకుండా 3 కేటగిరీ పీపుల్ ఉంటారు. ఒకటేంటంటే షుగర్ ఉండడము, ఇంకొకటి ఏంటంటే ప్రీ డయాబెటిక్ పేషెంట్. అంటే వాళ్ళు బార్డర్ లైన్‌లో ఉంటారు. వాళ్ళు సరైన ఆహారము జాగ్రత్తలు పాటించకపోవడము, ఎక్సర్సైజ్ చేయకపోవడము, లేకపోతే ఫుడ్ రెస్ట్రిక్ట్ చేయకుండా అలా ఉన్నారు అంటే వాళ్ళు నెక్స్ట్ డయాబెటిక్‌గా మారే ఛాన్సెస్ ఉంటది. సో, డయాబెటిక్ ఈ రకంగా నియర్లీ 7-8% ప్రీ డయాబెటిక్ పేషెంట్ ఉంటారు. అదే కాకుండా ఇప్పుడు ఫుడ్ అడల్టరైజేషన్ కావచ్చు, అర్బనైజేషన్ కావచ్చు. మనం షుగర్ జబ్బు తీసుకుంటే ఒకప్పుడు సిటీలలో ఉండేది. అంటే అర్బన్ ఏరియా అని అంటాం కదా! అర్బన్ పాపులేషన్ సిటీలో, టౌన్‌లలో ఉండే పేషెంట్స్‌కే ఉండే జబ్బు. కానీ ఇప్పుడు రూరల్ ఏరియాలో కూడాను షుగర్ అనేది చాలా ఎక్కువగానే ఉంది. మనము అర్బన్‌లో అరౌండ్ 22% ఉంటే రూరల్‌లో నియర్లీ 14-15% ఉంది. ఆల్మోస్ట్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇప్పుడు రూరల్ పాపులేషన్ అండ్ అర్బన్ పాపులేషన్ మోర్ ఆర్ లెస్ ఈక్వల్ నంబర్ ఆఫ్ పేషెంట్స్ వాళ్ళు తయారవుతున్నారు. సో, ఇప్పుడు గుండె జబ్బు కానీ పక్షవాతం ప్రపంచంలో మేజర్ కారణము ఎవరైనా మనుషులు చనిపోతున్నారంటే మేజర్ నియర్లీ 1/3 ఆఫ్ పేషెంట్స్ అంటే ముగ్గురు చనిపోతే దాంట్లో ఒకరు డెఫినెట్ అయితే పక్షవాతంతో కావచ్చు, లేకపోతే గుండె జబ్బుతో కావచ్చు. ఒకప్పుడు క్యాన్సరు మేజర్ జబ్బుగా ఉండేది. ఇప్పుడు అది దాన్ని క్రాస్ చేసేసింది. ఏది గుండె జబ్బు కావచ్చు, పక్షవాతం కావచ్చు. సో, కంపల్సరీ మనం బీపీ ఉన్న పేషెంట్ గాని, షుగర్ ఉన్న పేషెంట్ గాని తప్పకుండా మనము గుండె జబ్బు రాకుండా, పక్షవాతం రాకుండా చూసుకోవాల్సొస్తది. ఇంతకుముందే డాక్టర్ గారు చెప్పారు షుగరు ఉందా? లేదనే దాని కోసం మనము టెస్ట్ చేపించుకుంటాము. రెగ్యులర్‌గా మేము ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు హెచ్‌బీఏవన్సీ అని మీరు రెగ్యులర్‌గా చెక్ చేపించుకుంటా షుగర్ టెస్ట్ అని చెక్ చేపించుకుంటా ఉంటారు. ఇద్దరు ఫ్రెండ్స్ వస్తారు మా దగ్గర. ఒక పేషెంట్ హెచ్‌బీఏవన్సీ వచ్చేసి 6.3 ఉంటుంది. లేకపోతే అతను ఫాస్టింగ్ షుగర్ వచ్చేసి 100, 110 ఉంటుంది. ఇంకొక పేషెంట్ షుగర్ వచ్చేసి 6.6 ఉంటది హెచ్‌బీఏవన్సీ. లేకపోతే ఫాస్టింగ్ షుగర్ వచ్చేసి 130 ఉంటది. సో, వాళ్ళిద్దరి కాన్ఫ్లిక్ట్ ఏమవుతుంది అనంటే, నాకు 6.3 ఉంది, నేను డయాబెటిస్ కాదు. అతనికి 6.6 ఉంది, అతను డయాబెటిస్. నాకు 100 ఉంది ఫాస్టింగ్, నేను డయాబెటిస్ కాదు. అతనికి 126 ఉంది, అతను షుగర్. ఇది కామన్‌గా వచ్చే కాన్ఫ్లిక్ట్. సో, మనం అర్థం చేసుకోవాల్సింది ఏందనంటే, షుగర్ అనేది ఒక పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైం వరకు షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు అందరి బాడీలో ఉంటది. బీపీ 120 దాకా ఉండాలి. 120 అప్పుడు దాకా బాడీ దాన్ని టాలరేట్ చేస్తది. బాడీకి కావాల్సిన బ్లడ్ సప్లై ఇస్తది. అలానే షుగరు తినక ముందు అప్ టు 100 దాకా, తిన్న తర్వాత అప్ టు 140 దాకా ఉండడం అనేది మనకు తప్పకుండా అవసరం. అది మోతాదుకు మించినప్పుడే దానికి సంబంధించిన నెగెటివ్ ఇంపాక్ట్ తయారైపోయి అది గుండె జబ్బుకు కానీ, పక్షవాతం గాని, కిడ్నీ ఫెయిల్యూర్ గాని క్రియేట్ చేస్తా ఉంటుంది. సో, ప్రతి పేషెంట్ షుగర్ ఉన్నా గాని, ప్రీ డయాబెటిస్ గాని 2 పేషెంట్స్ ప్రీ డయాబెటిక్ పేషెంట్ కూడా ఈక్వల్‌గా వాళ్ళు డైటు, ఎక్సర్‌సైజు, ఫుడ్ కరెక్ట్‌గా ఫాలో అయితే షుగర్ అనేది రిమిషన్ అంటే కంప్లీట్‌గా రాకుండా పోదు. కాకుంటే మనకు ఉపశమనం లభిస్తుంది. మన బేసిక్‌గా షుగర్ పేషెంట్స్ మేజర్‌గా భయపడేది ఏందనంటే ఏమన్నా గుండె జబ్బులో, పక్షవాతమో వస్తదా? రాదనేది ఒక డౌట్. సెకండ్ డౌట్ ఏందంటే ఈ టాబ్లెట్స్ ఇంకెన్ని రోజులు ఏసుకోవాలా? ప్రతిరోజు టాబ్లెట్ వేసుకోవాలన్నది ఈ 2 మెయిన్ కన్సర్న్ ఉంటది. సో, వాళ్ళకేంటంటే ఎప్పుడైతే వాళ్ళు ప్రీ డయాబెటిక్ స్టేజెస్‌లో ఉన్నారో, లేకపోతే ఉపకాయతంతో ఉన్నారో, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడో, ఆ టైంలోనే వాళ్ళు ఎక్సర్సైజ్ గాని, ఫుడ్ హ్యాబిట్స్ గాని కరెక్ట్‌గా ఫాలో అయితే తప్పకుండా వాళ్ళు రిమిషన్ స్టేజ్‌కెళ్ళిపోతారు. అంటే షుగర్‌కు మందులు వాడాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే షుగర్ కంట్రోల్‌లో ఉండి మందులు వాడకుండా అవసరం ఉండదో, అలాంటప్పుడు వాళ్ళకు గుండె జబ్బు వచ్చే ఛాన్సెస్ గాని, కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్సెస్ గాని, పక్షవాతం వచ్చే ఛాన్సెస్ గాని ఉండదు. అందుకోసమని ఎప్పుడు మనకు చిన్నప్పటి నుంచి లేకపోతే మనకు పెద్దోళ్ళు చెప్పే విషయం ఎప్పుడైనా ఆహ్, ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అంటాం. అంటే నివారణ ఎప్పుడు మంచిది. చికిత్స చేయడం కంటే నివారణ ఆల్వేస్ బెటర్. సో, మనము 4 స్టేజెస్‌లో చేస్తాం. ఫస్ట్ ఏందనంటే యంగ్ పీపుల్ ఎప్పుడైతే స్కూల్‌లో ఉన్నప్పుడు, ఇంటర్ కాలేజెస్‌లో ఇప్పుడు మన పిల్లలు గాని, లేకపోతే మన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి అప్పటి నుంచే వాళ్ళకు అవేర్‌నెస్ క్రియేట్ చేసి, వాళ్ళకు కరెక్ట్ ఫుడ్ అలవాటు చేసి, వాళ్ళకు గేమ్స్ ఆడే ఛాన్సెస్ చేస్తే మనం ప్రైమార్డియల్ అంటే వాళ్ళకు ఫ్యూచర్‌లో వచ్చే ఛాన్సెస్ లేకుండా ఆపేయవచ్చు. అలానే గాకుండా ఎస్పెషల్లీ చైల్డ్ బీరింగ్ ఏజ్ ఫీమేల్స్ లేకపోతే ప్రెగ్నెంట్ ఫీమేల్స్ గాని, ప్రెగ్నెన్స్ అండ్ మ్యారేజ్ అయిన ఫీమేల్స్ గాని వాళ్ళు విటమిన్ డి, బి12 సప్లిమెంట్ చేసుకోవడము, సఫిషియెంట్ ఫుడ్ తీసుకున్నట్టు చేస్తే షుగర్ వచ్చే ఛాన్సెస్ మనము చాలా లోయెస్ట్ స్టేజ్‌లోనే కంట్రోల్ అయినట్టు ఉంటుంది. అలా కాకుండా మనం ప్రైమార్డియల్ స్టేజ్ దాటిపోతే ప్రైమరీ ప్రివెన్షన్ అంటాం. ప్రైమరీ ప్రివెన్షన్ అంటే
ఎవరైతే ఫ్యామిలీలో షుగర్ ఉందో, లేకపోతే ఎవరైతే ఉబకాయంతో ఉన్నారో, లేకపోతే ఎవరైతే వైట్ కాలర్ జాబ్ అంటే ఒకటే దగ్గర కూర్చొని పని చేసుకోవడం ఏం ఇది లేకుండా ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అదే టైంలో వాళ్ళు షుగర్ రాకముందే వాళ్ళు తినే ఆహారపు అలవాట్లు, ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకొని ఒకప్పుడు డ్రగ్స్ కూడా కొన్ని డ్రగ్స్ వచ్చాయి. అవి గనక మనం ఫాలో అయితే షుగర్ కంప్లీట్‌గా రాకుండా మనం మానిపిచ్చేయొచ్చు. అంటే ఫ్యూచర్‌లో వచ్చే ఛాన్సెస్ ఒక 2 ఇయర్స్‌లో వచ్చేది ఉందంటే 10 ఇయర్స్ రావచ్చు. 10 ఇయర్స్‌లో వచ్చేది ఉందంటే 20 ఇయర్స్‌లో రావచ్చు. సో, అలా ఉండడం వల్ల మనం మందులు వాడుకోవాల్సిన అవసరం ఉండదు. సెకండ్ థింగ్ సడెన్‌గా వచ్చే హార్ట్ అటాక్‌ని మనం ప్రివెంట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఒక్కసారి షుగర్ మనకు డెవలప్ అయిపోయిందంటే తర్వాత మనం చేసే ఛాన్సెస్ కూడా పెద్దగా ఏం అడ్వాంటేజ్ ఉండదు. నెక్స్టు ఏం తినాలి? నాకు గుండె జబ్బు రాకుండా ఉండాలంటే, లేకపోతే నాకు షుగర్ కంట్రోల్ అవ్వాలంటే ఏం తినాలి? ఇప్పుడు మనం రెగ్యులర్‌గా అన్నట్టు, లేకపోతే మేమేదో గైడ్‌లైన్స్ చెప్పినట్టు మనకు రోజుకు అన్ని రకాల కూరగాయలు గాని, అన్ని రకాలుగా పండ్లు గాని కొనుక్కునే స్తోమత ఉండకపోవచ్చు. లేకపోతే ఆయిల్ అంటారు. ఎవరో వచ్చి ఆలివ్ ఆయిల్ అంటే ఒక రూ. 1000, 1500, 2000 ఉంటది ఒక లీటర్. అది మనం వాడకపోవచ్చు. సో, అంత అవసరం కూడా లేదు. మీరు రెగ్యులర్‌గా తినే ఫుడ్‌ని మనం రెగ్యులర్‌గా రైస్ అనేది మనం రెగ్యులర్‌గా ఇంట్లో తినే ఫుడ్. దాన్ని పాలిష్ చేయించమాకండి. పాలిష్ చేయించకుండా అంటే షుగర్ ఉన్న పేషెంట్స్, షుగర్ ఉండే ఛాన్స్ తక్కువ ఉన్న పేషెంట్స్ పాలిష్ చేసుకోకుండా తీసుకోండి. అలానే జొన్నలు గావచ్చు, కొర్రలు గావచ్చు. బేసిక్ ఏందంటే జొన్నలు, కొర్రలకును, షుగర్‌కి మన రైస్‌కి మెయిన్ తేడా ఏందనంటే రైస్‌ని మనం పాలిష్ చేయొచ్చు. కానీ జొన్నల్ని గాని, సజ్జల్ని గాని, కొర్రల్ని గాని మీరు పాలిష్ చేయలేరు. సో, అందుకోసమని రైస్ పాలిష్ చేసే కొద్దీ షుగర్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతూ పోతా ఉంటది. అందుకోసమే జొన్నలు, సజ్జలు లాంటివి తీసుకోవడం. అలా గాకుండా జామకాయలు మనకు చాలా తక్కువ కాస్ట్‌లో దొరుకుతవి. అందరూ యాపిల్ తినాల్సిన అవసరం లేదు. కివి ఫ్రూటు లేపోతే ఇంకోటేదో అంతా తీసుకోవాల్సిన అవసరం లేదు. రెగ్యులర్‌గా దొరికే జామకాయలు గావచ్చు, లేకపోతే మనకొచ్చే దానిమ్మ పండు గావచ్చు, లేకపోతే బత్తాయిలు ఇలాంటివి ఇవి పెద్ద కాస్ట్‌లీ ఫ్రూట్స్ కాదు. ఇలాంటివి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఆయిల్. ఏ ఆయిల్ వాడాలా? మేజర్‌గా మనము పామ్ ఆయిల్ అవన్నీ వాడే రోజులు ఎలా పోయాయి గాబట్టి, మోస్ట్‌లీ ఇంట్లో వాడేది ఎయిదర్ మన పల్లీల నూనె, లేకపోతే సన్‌ఫ్లవర్ నూనె. ఇప్పుడు మనం చూసుకుంటే పల్లి నూనె కంపారిటివ్‌లీ కొంత బెటర్‌గా ఉంటది. బట్ మోస్ట్ థింగ్ ఏందంటే ఎక్కువ ఆయిల్ వాడకూడదు. ఒకవేళ ఆయిల్ వాడినా ఒక 1 మంత్ పల్లి ఆయిల్ వాడారనుకోండి, నెక్స్ట్ మంత్ సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడాలా. సో, అది మార్చుకుంటూ చేయడం వల్ల దానికొచ్చే డిసడ్వాంటేజ్ అనేది పోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏందనంటే ఏ ఆయిల్ వాడినా దాన్ని రిపీట్ చేయకూడదు. ఒకసారి మనం ఏమన్నా పూరీలు చేసుకుంటున్నారు, ఇంకోటేదో చేసుకున్నప్పుడు ఆయిల్‌ని మనం వేడి చేస్తారు. వేడి చేసిన తర్వాత మళ్ళీ దాన్ని రీయూజ్ చేస్తారు. అది మోస్ట్ డేంజరస్ ఆయిల్. సో, అలా గాకుండా మీరు మనకు రెగ్యులర్‌గా ప్రతి ఆలివ్ ఆయిల్ వాడాల్సిన అవసరమే లేదు. రెగ్యులర్‌గా మీకొచ్చే పల్లీల ఆయిల్ వాడుకోవచ్చు. లేకపోతే సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడుకోవచ్చు. దానివల్ల వచ్చే నష్టమేం లేదు. సెకండ్ థింగ్ ఏందనంటే చికెను, మటను. సో, మటన్ అనేది దాంట్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ కొంచెం ఎక్కువుంటుంది. చికెన్‌లో మనకు ఆ ప్రాబ్లమ్ ఉండదు. ఎప్పుడైతే నాన్ వెజిటేరియన్ మానుకోవాల్సిన అవసరం లేదు షుగర్ ఉన్న పేషెంట్స్. బట్ చికెన్ తీసుకోవాలా, ఫిష్ తీసుకోవాలా అండ్ బాయిల్డ్ ఎగ్ తీసుకోవచ్చు. పైన ఉన్న వైట్, యెల్లో అవాయిడ్ చేసుకొని. మటన్ మనము బెటర్‌గా అవాయిడ్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళు గాని, షుగర్ అడ్వాన్స్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి గాని మటన్ తీసుకోవడము లేకపోతే ఇలాంటి రెడ్ మీట్ తీసుకోవడం వల్ల వాళ్ళకు గుండె జబ్బు గాని, కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటుంది. నెక్స్టు నెక్స్ట్ ఏందనంటే గుండె జబ్బు రాకుండా ఏం చేయాలి అనంటే పేషెంట్ ఒకవేళ షుగర్‌తో ఉన్నారు అనంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్ తోటి సంబంధం లేకుండా తప్పకుండా కొలెస్ట్రాల్ తక్కువ చేసుకునే డ్రగ్ ఉంటుంది. స్టాటిన్ అని అంటాం మనము. ఇప్పుడు గవర్నమెంట్‌లో కూడాను మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లోనే దొరుకుతుంది. ఒకవేళ పేషెంట్ షుగర్ ఉంది, లేకపోతే కొలెస్ట్రాల్ హై ఉంది, లేకపోతే వాళ్ళ కుటుంబంలో గుండె జబ్బులు ఉన్నవి. అలా ఉన్నప్పుడు ఫిజిషియన్‌కొచ్చి మీరు గవర్నమెంట్ హాస్పిటల్‌కొచ్చి ఫిజిషియన్‌ని కలుసుకొని స్టాటిన్ అంటే కొలెస్ట్రాల్ తక్కువ చేసే మందులు. అది ఆ డ్రగ్ మీకు కొలెస్ట్రాల్ ఒకటే తక్కువ చేయదు. ఆ డ్రగ్ కొలెస్ట్రాల్ తక్కువ చేయడంతో పాటు మీకు ఫ్యూచర్‌లో హార్ట్ స్ట్రోక్ గాని, బ్రెయిన్ స్ట్రోక్ గాని రాకుండా అలానే కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్‌ని గాని ఇది వాటి ప్రోగ్రెస్‌ని తక్కువ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అదే గాకుండా ఒకవేళ ఎవరన్నా పేషెంట్స్‌కి 50 సంవత్సరాలు దాటింది. షుగర్ బాగా ఎక్కువ రోజుల నుంచి ఉన్నారు. స్మోకింగ్ చేసే అలవాటు ఉంది. వాళ్ళ కుటుంబంలో గుండె జబ్బులు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా డాక్టర్ గారి సలహా మేరకు రక్తం పల్చగయ్యే టాబ్లెట్స్ ఇప్పుడు మీకు ఏ పీహెచ్‌సి సెంటర్‌లో గూడాను రక్తం పల్చగయ్యే టాబ్లెట్స్ అవైలబిలిటీలో ఉంది. అన్‌లెస్ పేషెంట్‌కి ఏమన్నా గ్యాస్ట్రిక్ బ్లీడింగ్ ఉండడమో, ఇంతకుముందు పక్షవాతం వచ్చి బ్లీడ్ అవ్వడమో, లేకపోతే ఏమన్నా మూలశంక లాంటివి ఉండడం ఇలాంటివి ఏం లేకపోతే తప్పకుండా షుగర్ ఉన్న పేషెంటు ఎక్సర్‌సైజు, డైటు
అండ్ షుగర్ టాబ్లెట్స్, బీపీ టాబ్లెట్స్ వేసుకోవడం ఎంత ఇంపార్టెంటో అంతే ఈక్వల్గా స్టాటిన్ అనే టాబ్లెట్, అంటే కొలెస్ట్రాల్ తక్కువ చేసే టాబ్లెట్ అండ్ రక్తం పల్చర్ చెప్పడే టాబ్లెట్, ఆస్పిరిన్ కావచ్చు, క్లోపిడోగ్రల్ కావచ్చు, ఇవి వేసుకోవడం వల్ల నియర్లీ 15 నుంచి 20% మందికి గుండెపోటు కానీ పక్షవాతం కానీ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతూ ఉంటుంది. అండ్ మీరు రీసెంట్గా పేపర్లో చూసి ఉంటారు, ఒక ఇంజెక్షన్ వేసుకుంటే గుండె జబ్బు రాదు, ₹1,00,000 పెడితే పేషెంట్కి గుండె జబ్బు రాదు, లేకపోతే ఏదో మందు తాగితే గుండెలో బ్లాక్లన్నీ క్లీన్ అయిపోతాయి. ఇవన్నీ నమ్మేవి కాదు. అలా ఏం ఉండదు, ఏం షార్ట్ కట్స్ ఉండవు. ఖచ్చితంగా ఉన్నది, లేకపోతే మనము నమ్మేది ఇప్పుడు మేము ప్రాక్టీస్ చేసేది కానీ, మీరు మీ బీపీని షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవడము, ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడము, డైలీ 30 నుంచి 40 నిమిషాలు వాకింగ్ చేసుకోవడము. ఇంకొకటి కామన్గా స్టెప్స్ చేద్దాం, నేను ఇవాళ 5000 స్టెప్స్ వేసాను, 10,000 స్టెప్స్ వేసాను, అలా ఇర్రెగ్యులర్గా ప్యాటర్న్ ఉండేది, అది ఎక్సర్సైజ్ లా కౌంట్ అవ్వదు. ఎక్సర్సైజ్ ఏం చేస్తారంటే మీరు కంటిన్యూస్గా ఒక హాఫ్ అన్ అవర్ నడవాలా. నడుస్తున్నప్పుడు ఏంటంటే మీరు గుండె నార్మల్గా మనకు 72 సార్లు కొట్టుకుంటే, మనం వాకింగ్ చేసినప్పుడు 110, 120 సార్లు కొట్టుకుంటుంది. 120 సార్లు కొట్టుకునేది ఒక 30 మినిట్స్ నడిచిందంటే గుండె స్ట్రెంత్ అవుతుంది, దానికి శక్తి వస్తుంది. అప్పుడు పేషెంట్ ఫ్యూచర్లో ఏమైనా హార్ట్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ వచ్చినా గుండె ఆగిపోకుండా ప్రాణం కాపాడుతుంది. అంతే తప్ప మనం వాచ్ పెట్టుకొని ఇవాళ నేను 5000 స్టెప్స్ ఎక్కాను, లేకపోతే 10,000 స్టెప్స్ వేసాను, అది ఎక్సర్సైజ్ కింద కన్సిడర్ అవుతుంది. అలా చేయడం కూడా మంచిదే, బట్ అది ఎక్సర్సైజ్ కింద కన్సిడర్ అవ్వదు. అండ్ సో ఎప్పుడు షుగర్ ఉన్న పేషెంట్స్ డెఫినెట్గా ఇంతకుముందు మనము అనుకున్నట్టే షుగర్ని కంట్రోల్ చేసుకోవాలా. బీపీ ఆల్మోస్ట్ షుగర్ ఉన్న పేషెంట్స్కి కనీసం 90% మందికి బీపీ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో షుగర్ ఉంది అని అంటే మీకు బీపీ లేదు అనుకున్నా కూడా డెఫినెట్గా వీక్లీ ట్వైస్ ఒక 3 months అన్న చెక్ చేసుకోవాలి. బీపీ 130 కంటే ఎక్కువ ఉన్నా కూడాను బీపీ మందులు వేసుకోవాలి. బీపీ మీరు 10 mm తగ్గిస్తే 2% గుండె జబ్బు తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. సేమ్ షుగర్ 50 mg తగ్గిందంటే 2% గుండె జబ్బు తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు షుగర్ని బీపీని ఎంత బాగా కంట్రోల్ చేసుకుంటారో మీ లైఫ్ స్పాన్ లేకపోతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంత బెటర్గా ఉంటుంది. ఒక్కసారి పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చేసిందంటే ఆ పేషెంట్ జీవితాంతం మేబీ ఆ పర్టికులర్ టైంలో మేము స్టెంట్ వేయడం వల్లనో బైపాస్ చేయడం వల్లనో ప్రాణం కాపాడగలుగుతాము. కానీ గుండె వీక్ అయిపోవడం వల్ల లైఫ్ అంతా అంత ఎఫెక్టివ్గా పని చేయలేడు. ఏం చిన్న పని చేసినా ఆయాసం వస్తుంది, మేజర్ బరువులు ఎత్తుకోలేరు, అండ్ లైఫ్ ఎలా టర్న్ అవుతుందో కూడా తెలియదు. సో ఎప్పుడు ఆల్వేస్ చికిత్స కంటే నివారణనే ఆల్వేస్ బెటర్. సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. సో అందరూ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మెడికల్ కాలేజ్లో ఇప్పుడు అన్ని రకాలుగా యాంజియోగ్రామ్ చేస్తున్నాము, స్టెంట్స్ వేస్తున్నాము, కుడీకో చేస్తున్నాము, ట్రెడ్మిల్ చేస్తున్నాము, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి అవన్నీ మీరు యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, చాలా బాగా వివరించారు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తో పాటు హెల్త్ కంట్రోల్ గురించి కూడా ప్రాథమిక కేంద్రాల్లో అలాగే నేను చూస్తారు. సార్ మీరు చెప్పిన ఆస్పిరిన్ కానీ బ్లడ్ ప్రెషర్ మేనేజ్మెంట్ నేను ఫాలో అవుతాం. సార్ ఎట్లా చాలా మంది కాబట్టి బెస్ట్ ఐడియల్ డ్రగ్ ఫర్ హైపర్టెన్షన్ ఇన్ డయాబెటిస్ మా పెర్మాసాటన్ బాగా అవైలబుల్ సార్. డాక్టర్ గారు మన పక్కనే ఉన్నారు కాబట్టి మనము కామన్ గా షుగర్ ఉన్న పేషెంట్స్ కి ప్రొటెక్షన్ అవసరం, కిడ్నీకి ప్రొటెక్షన్ అవసరం, బ్రెయిన్ కి ప్రొటెక్షన్ అవసరం, అండ్ హార్ట్ కి ప్రొటెక్షన్ అవసరం. ఫస్ట్ థింగ్ ఈజ్ బీపీ తగ్గాలి. మీరు ఏం డ్రగ్ వాడుతున్నారు అనేది సెకండరీ. అండ్ అద్భుతంగా ఇప్పుడు గవర్నమెంట్ మనకు టెల్మిసర్ట్ అనే డ్రగ్ అవైలబిలిటీ ఉంచింది, ఆంబ్లోటిపిన్ అనే డ్రగ్ అవైలబిలిటీ ఉంచింది, మెటాప్రోల్ అనే డ్రగ్ అవైలబిలిటీ. సో 50 సంవత్సరాల లోపు వస్తే టెల్మిసర్ట్ అని వాడుకోవడము కంఫర్టబుల్గా ఉంటుంది. 50 సంవత్సరాలు దాటి వస్తే వాళ్ళకు ఆంబ్లోటిపిన్ వాడుకున్నా నష్టం లేదు, టెల్మిసర్ట్ అని వాడుకున్నా నష్టం. బట్ మనకు సప్లై చేసే టెల్మిసర్ట్ అనేది చాలా అద్భుతమైన డ్రగ్. ఆల్మోస్ట్ అన్ని ట్రయల్స్ మీరు కిడ్నీ డాక్టర్ గారు కూడా మనకు దాని గురించి చెప్తారు. సో టెల్మిసర్ట్ మనకున్న ఆప్షన్స్ లో బెస్ట్ డ్రగ్, మనం బయట కొనాల్సిన అవసరం లేదు. నేను డాక్టర్ వేణుగోపాల్, నెఫ్రాలజిస్ట్, కన్సల్టింగ్ నెఫ్రాలజిస్ట్. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ I am thankful to the collector and the DMHO for giving this opportunity. So ఈ డయాబెటీస్ అనేది వరల్డ్ వైడ్ ప్రాబ్లం. సో మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ అంటే డయాబెటీస్. సో డయాబెటీస్ ఈజ్ అ సైలెంట్ కిల్లర్ అన్నట్టు. ఇది అదే రకంగా ఈ డయాబెటీస్ వేరే వేరే ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది. సో ఆల్రెడీ గణేష్ గారు
సీతారాం గారు చెప్పినట్టు కార్డియోవాస్కులర్ డిసీజ్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, రక్తనాళాల ప్రాబ్లమ్స్, నెక్స్ట్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్. సో ఇవన్నిటికీ కూడా ఈ డయాబెటీస్ అనేది ఒక మూల కారణం. సో మనము ఈ డయాబెటీస్ని ఇనిషియల్లీ ఓల్డర్ పాపులేషన్లో చూస్తూ ఉంటుంది, బట్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్లో యంగర్ పాపులేషన్లో చూస్తున్నాము. ఇది మన అలవాట్లు దీనికి కారణమైనది. సో బేసికలీ ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్. సో ఇంతకుముందు పిల్లలంతా స్కూల్కి సైకిల్లో వెళ్ళేవాళ్ళు, బట్ ఇప్పుడంతా స్కూల్ బస్సులో వెళ్తారు. అండ్ మార్నింగ్ 7 o'clock వెళ్తే నైట్ 7 o'clock వరకు స్కూల్లోనే ఉంటారు. సో ఆటలు ఇవన్నీ, గేమ్స్ ఇవన్నీ కూడా తక్కువైపోయినాయి. సో బికాస్ ఆఫ్ కార్పొరేట్ స్టైల్స్. సో ఈ ఒక కారణం వల్ల మనం డయాబెటీస్ని యంగర్ పాపులేషన్లో ఈవెన్ 30 years ఈ ఏజ్ గ్రూప్లో చూస్తున్నాం. ఈ డయాబెటీస్ అనేది టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అంటని మెయిన్గా 2 రకాలు మనం చూస్తాము. ఈ టైప్ 1 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ అనేది తగ్గిపోయి ఉంటుంది బాడీలో. ఇది యంగర్ పాపులేషన్లో, యంగర్ చిల్డ్రన్లో దీన్ని చూస్తాము. ఈ టైప్ 1 డయాబెటీస్లో యూజువలీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఒక 10 సంవత్సరాల తర్వాత మనం చూస్తాం. అదే టైప్ 2 డయాబెటీస్ అనేది ఒక సిండ్రోమ్ అంటాం. అంటే మనకి ఇన్సులిన్ బాడీలో ఉంటుంది, బట్ రెసిస్టెన్స్ వస్తుంది. సో ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది మనకి ఉబకాయం, ఒబేసిటీ, అలాంగ్ విత్ దట్ హైపర్ టెన్షన్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, దట్ ఈస్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంటాం. మరియు స్మోకింగ్, ఆల్కహాల్. సో దీనివల్ల ఇది ప్రిసిపిటేట్ అవుతుంది. ఈ టైప్ 2 డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి ఈవెన్ మనము ఈ డయాబెటీస్ ఉంది అనేది తెలుసుకునే ఆ టైంకి కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు వాళ్ళకి. సో మనం ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్, మనకి ఈ డయాబెటీస్ ఎలా ఒక ఏసిమ్టమాటిక్ ఫేజ్, అంటే మనకి ఏమీ సిమ్టమ్స్ లేకున్నా, ఏమీ ప్రాబ్లం లేకున్నా వాళ్ళ పని చేసుకుంటూ పోతూ ఉంటారు. సో అదే రకంగా కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా ఈవెన్ ద లాస్ట్ స్టేజ్కి వెళ్ళే వరకు కూడా వాళ్ళ పని చేసుకుంటూ పోతూ ఉంటారు. బట్ మినిమం సిమ్టమ్స్ అంటాం. అంటే కొన్ని సిమ్టమ్స్, ఆకలి తగ్గిపోవడము, నెక్స్ట్ కండరాలు నొప్పి రావడము, విటమిన్ డి డిఫిషియన్సీ వల్ల వీక్నెస్ రావడము, నెక్స్ట్ అనీమియా, బ్లడ్ తగ్గిపోవడం. సో ఇవన్నీ సిమ్టమ్స్. బట్ బాడీ వచ్చి ఈ సిమ్టమ్స్ అన్నిటికీ అడాప్ట్ అయిపోతుంది. సో మన దగ్గరికి, ఈ డాక్టర్ దగ్గరికి వచ్చే వరకు ఒక డయాబెటిక్ పేషెంట్ మనకు అట్ ద టైమ్ ఆఫ్ డయాగ్నోసిస్, లైక్ డయాబెటీస్ ఉంది అనే టైంకే కూడా కిడ్నీ ఫెయిల్యూర్ కూడా ఉంటుంది. ఈవెన్ మనకి ఫస్ట్ టైం వాళ్ళు వచ్చే టైంకి టోటల్ కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి మనం డయాలిసిస్ చేసే స్టేజ్కి వచ్చింటారు. సో ఇలా వచ్చినప్పుడు మెనీ ఆఫ్ ద టైమ్స్ లైక్ పేషెంట్స్, నీకు కిడ్నీ జబ్బు ఉంది, కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఫాలోఅప్ చేయాలి అంటే వాళ్ళు నేను ఇన్ని రోజుల నుంచి నా పని చేసుకుంటూనే ఉన్నాను అంటే అక్సెప్ట్ చేయరు. సో ఈ సిచ్యుయేషన్స్లో సో వి అడ్వైజ్ ద డ్రగ్స్, లైక్ మెడికేషన్స్ ఇవన్నీ అడ్వైజ్ చేసినప్పుడు దాన్ని కరెక్ట్గా మీరు ఫాలోఅప్ చేసి, కొన్నిసార్లు మనము ఈ ఒక ఎర్లీ స్టేజెస్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అంటాం. అంటే ఈ కిడ్నీ డిసీజ్ని డిపెండింగ్ అపాన్ ద డ్యామేజ్ మనము స్టేజెస్గా డివైడ్ చేస్తాం. సో స్టేజ్ 1 to stage 5 అంటే డివైడ్ చేస్తాం. సో ఇనిషియల్ స్టేజెస్లో మనము మెడికల్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్, మెడికల్స్ అంటే మెడిసిన్స్ ఇచ్చుకుంటూ దాన్ని మనము ఈ కిడ్నీ టోటల్ ఫెయిల్యూర్ అయ్యేదాన్ని పోస్ట్పోన్ చేయొచ్చు. సో ఇన్ కేస్ మీరు ఈ మెడికేషన్స్ తీసుకోలేదు అంటే డైరెక్ట్లీ డయాలిసిస్, అదర్వైజ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో ల్యాండ్ అప్ అవుతుంది. సో ఈ కిడ్నీ జబ్బు మనకి ఏ సిమ్టమ్స్ ఇది కనబడదు కాబట్టి, తెలియదు కాబట్టి ఎలా మనము ఎర్లీ స్క్రీనింగ్ అంటాం, అంటే ఎలా తెలుసుకోవాలి అనేది చూద్దాం. సో డయాబెటీస్ ఉన్న పేషెంట్, సో ఫస్ట్ మనము కిడ్నీ జబ్బు ఉందా లేదా అంటే తెలుసుకునే దానికి ఐ టెస్టింగ్ చేస్తాం. సో కిడ్నీ అనేది ఇది ఫుల్ ఆఫ్ రక్తనాళాలు, బ్లడ్ వెజల్స్. సో అదే బ్లడ్ వెజల్స్ని మనము ఐలో కూడా, కంటిలో కూడా చూడొచ్చు, రెటినా అంటాం. ఈ రెటినాలో చూడొచ్చు. సో ఇక్కడ రెటినాల బ్లడ్ వెజల్స్ చేంజెస్ వచ్చింటే సిమిలర్ చేంజెస్
కిడ్నీలో కూడా ఉంటాయి. సో కిడ్నీ ప్రాబ్లం ఉంది అన్నట్టు అర్థం. సో నెక్స్ట్ అర్లీ చేంజెస్ వచ్చేది యూరిన్‌లో. సో మన అందరికీ తెలిసినట్టు కిడ్నీ యూరిన్ ఫిల్టర్ చేస్తది. సో ఆ యూరిన్‌లో ప్రోటీన్ లాస్ ఉంది అంటే కిడ్నీ ఫెయిల్యూర్. సో కిడ్నీ ఫెయిల్యూర్‌లో ఉంది అన్నట్టు. సో అర్లీ స్టేజెస్ ఆఫ్ కిడ్నీ డిసీజ్‌లో మనము ఈ ప్రోటీన్ లాస్‌ని చూస్తాం. సో యూజువల్లీ ఇన్ ఎర్లీ స్టేజెస్ మనకి తక్కువ ప్రోటీన్ లాస్ ఉంటది. అదే సమ్‌టైమ్స్ ఈవెన్ ఈ డయాబెటిస్ పేషెంట్‌లో ప్రోటీన్ లాస్ అనేది కొన్నిసార్లు ఎక్కువ ఉంటుంది. సో ఆ సిట్యుయేషన్స్‌లో మనము కిడ్నీ ఒక ముక్క పరీక్ష చేసి అంటే రీనల్ బయాప్సీ అంటాం. సో బయాప్సీ చేసి చూసుకోవాలి. సో వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో నెక్స్ట్ ఈజ్ మనకి కిడ్నీ డిసీజ్ ఇది ప్రోగ్రెస్ అవుతూ ఫిల్ట్రేషన్ తగ్గుతూ ఉంటే బాడీలో క్రియాటిన్ అనేది పెరుగుతుంది. బ్లడ్ లెవెల్స్ ఆఫ్ క్రియాటిన్ విల్ రైజ్. క్రియాటిన్ అనేది ఈ కండరాలు కదలడం వల్ల వస్తుంది. సో ఇట్ ఇస్ అ మెటబోలైట్ ఆఫ్ మజిల్స్. సో ఈ క్రియాటిన్ అనేది బేసికలీ కిడ్నీ నుంచి బయటకు పోవాలి. సో కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పుడు దీని లెవెల్స్ పెరుగుతుంది. మనకి ఈ క్రియాటిన్ లెవెల్ అనేది సో అప్పర్ లిమిట్ అనేది 1.3 mg/dL. సో ఇది ఒక 1.5 mg/dL అంత ఒక 0.2 mg/dL రైజ్ అయినా కూడా ఆల్మోస్ట్ 30 to 40% ఆఫ్ ద కిడ్నీ ఫంక్షన్ మనకి తగ్గింటది అంటే అర్థం. నెక్స్ట్ మీన్ వైల్ మనము నెక్స్ట్ బ్లడ్ యూరియా లెవెల్స్ చూస్తాం. సో ఆల్రెడీ డాక్టర్స్ చెప్పినట్టు వేరే హార్ట్ చేంజెస్ లైక్ కిడ్నీ ఇవన్నీ డ్యామేజ్ అయ్యే టైంకి ఈవెన్ హార్ట్ రక్తనాళాలు చేంజెస్ వేరే పెరిఫరల్ బ్లడ్ వెజల్స్ అంటారు. సో అంత చేతుల్లో కాళ్ళ అంత పైప్ లైన్స్ అంతా క్లోజ్ అవుతుంది అంటే చెప్పారు ఆల్రెడీ డాక్టర్. సో ఈ చేంజెస్ అంతా ఉంటుంది. సో ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. లిపిడ్ ప్రొఫైల్, నెక్స్ట్ అల్ట్రాసౌండ్ అబ్డమన్. సో ఇవన్నీ చేంజెస్ మనం చూసుకుంటూ రెగ్యులర్ ఫాలో అప్ చేసుకోవాలి. బేసిక్ థింగ్ ఈజ్ ఇక్కడ మనము బ్లడ్ షుగర్ కంట్రోల్. సో ఆల్రెడీ కిడ్నీ డ్యామేజ్ వచ్చింది, వేరే చేంజెస్ అంతా వచ్చింది అన్నప్పుడు మనం బ్లడ్ షుగర్ కంట్రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనం కరెక్ట్గా బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయకపోతే సో దే మే హ్యావ్ అగైన్ అలాంగ్ విత్ ద కిడ్నీ ప్రాబ్లమ్, హార్ట్ ప్రాబ్లమ్స్, సో ఇన్ఫెక్షన్స్ రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ రావచ్చు. సో ఇవన్నీ డిఫరెంట్ కాంప్లికేషన్స్. సో ఆల్మోస్ట్ అన్ని ఆర్గన్స్ పైన ఈ కాంప్లికేషన్స్ రావచ్చు. మనం కిడ్నీ డిసీజ్ని నేను ఆల్రెడీ చెప్పినట్టు డిఫరెంట్ స్టేజెస్గా డివైడ్ చేస్తాం. సో స్టేజ్ 1 to స్టేజ్ 5 అంటే చెప్తాం. సో డిపెండింగ్ అపాన్ ద ఫిల్టరేషన్. ఈ ఫిల్టరేషన్ ఒక డయాగ్నోసిస్ అంటే కిడ్నీ జబ్బు ఉంది అని తెలుసుకున్న తర్వాత ఇది ప్రోగ్రెస్ అయిపోతుంది. సో కిడ్నీ ఈ అర్లీ స్టేజెస్లో మనము కనుక్కొని ట్రీట్మెంట్ ఇస్తే సో ఆ ఒక ప్రోగ్రెషన్ అనే దాన్ని మనము అది పెరిగేదాన్ని తగ్గియచ్చు. సో దీర్ఘకాలం ఆ పేషెంట్ బతకొచ్చు. ఇంకోటి కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవచ్చు. సో ఇక్కడ మన కిడ్నీ జబ్బున్న పేషెంట్స్ మెనీ ఆఫ్ ద టైమ్స్ ఏం చేస్తారంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, చూపించుకుంటారు. నీకు కిడ్నీ జబ్బు ఉంది అంటే అక్సెప్ట్ చేయరు. దే విల్ గో టు సమ్ అదర్ డాక్టర్. సో డాక్టర్ షాపింగ్ అనేది ఒక కామన్గా చూస్తాం ఈ పేషెంట్స్. సో అలా చేయకుండా మీరు ఒక కిడ్నీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కరెక్ట్గా మీరు ఫాలోఅప్ చేసుకుంటూ ట్రీట్మెంట్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఆ జబ్బుని మనం ప్రోగ్రెస్ అవ్వకుండా చూసుకోవాలి. సో కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యి ఇది ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటాం. అంటే టోటల్ డ్యామేజ్ అయిన తర్వాత సో వీ హ్యావ్ 2 ఆప్షన్స్. ఒకటి కంటిన్యూస్ డయాలిసిస్ అండ్ అనదర్ వన్ ఈస్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. సో మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఫెసిలిటీ అంతా ఉంది ఆరోగ్యశ్రీలో. సో ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ వీఆర్ డూయింగ్ రెగ్యులర్ డయాలిసిస్. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈ డయాలిసిస్ చేసుకుంటూ రెగ్యులర్ మెడికేషన్స్ తీసుకుంటూ ఉంటే మీకు ఆ కాంప్లికేషన్స్ అవి రాకుండా మనము చూసుకోవచ్చు. సో
మరియు ఈ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న పేషెంట్స్కి ఈవెన్ డయాలిసిస్లో కూడా పోస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా కాంప్లికేషన్స్ ఎక్కువగానే వస్తాయి. సో ఎప్పటికైనా ఈ ఒక బ్లడ్ షుగర్ కంట్రోల్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఆల్రెడీ చెప్పినట్టు మనము ఈ డిసీజ్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకునే దానికన్నా సో దాన్ని రాకుండా చూసుకోవడమే బెటర్. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఆల్రెడీ ఇద్దరు డాక్టర్స్ చెప్పినట్టు. సో ఏమేం చేయాలి? సో ఫస్ట్ థింగ్ ఈజ్ సో ఆహారం, క్రమబద్ధంగా ఆహారం తీసుకోవడము, తక్కువ ఆహారం తీసుకోవడము, మోర్ ఆఫ్ వెజిటేరియన్ డయట్. సో నాన్ వెజ్ డయట్ని తగ్గించి వెజిటేరియన్ డయట్ని ఎక్కువ తీసుకోవడం. నెక్స్ట్ అడిక్వేట్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో నిద్రపోవడం, మినిమం 8 గంటలు నిద్రపోవాలి డైలీ. సో అది ఒక స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. సో మెంటల్ స్ట్రెస్ ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఒక కారణం. వేరే కిడ్నీ డిసీజ్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ. సో దీనికి సో మెంటల్ స్ట్రెస్ అనేది దాన్ని తగ్గించుకోవడం. ఎక్సర్సైజ్, సో రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నాన్ వెజ్ డయట్, సో లెస్ నాన్ వెజ్ డయట్, నాన్ వెజిటేరియన్ డయట్. అండ్ మనకి ఇన్ కేస్ ఆల్రెడీ పేషెంట్ డయాబెటీస్ వచ్చింది లేదా కిడ్నీ డిసీజ్ ఉంది, సో ఈ పేషెంట్స్ దే షుడ్ హ్యావ్ రెగ్యులర్ మెడికేషన్స్ అండ్ రెగ్యులర్ ఫాలోఅప్స్ విత్ ద డాక్టర్స్ లైక్ కన్సర్న్ ఎండోక్రైనాలజీ, హార్ట్, న్యూరో, నెఫ్రాలజీ. సో రెగ్యులర్ ఫాలోఅప్ వెరీ ఇంపార్టెంట్. సో హవెవర్ ఒక మాటలో చెప్పేదైతే సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ రాదర్ దాన్ మనము డిసీజ్ వచ్చిన తర్వాత ఫాలోఅప్ చేసుకోవడం దానికన్నా. సో ఈ ఒక అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. స్క్రీనింగ్ కానీ యూరిన్ ఆల్బుమిన్ లెవెల్స్ కానీ రెగ్యులర్ రెటీనా స్క్రీనింగ్ కానీ దాని యొక్క ఇంపార్టెన్స్ మిగతా వాళ్ళందరికీ కూడా వివరిస్తాం. మా ఎంఎల్హెచ్పీస్ మా ఫీల్డ్ స్టాఫ్ లెవెల్లో కిడ్నీ స్క్రీనింగ్ గురించి దాని ఇంపార్టెన్స్ గురించి సార్ క్రియాటిన్ లెవెల్ ఎన్ని నెలలకు ఒకసారి చేయించుకోవాలి? యూజువలీ క్రియాటిన్ లెవెల్ ఎర్లీ స్టేజెస్లో every 3 to 4 months we should repeat. సో యాక్చువల్లీ ఇక్కడ ఏమంటే ఎర్లీ ఫేజ్ లైక్ ఎర్లీ డయాబెటిక్ నెఫ్రోపతి సమ్టైమ్స్ ఇట్ ఈస్ రివర్సిబుల్ ఆల్సో. సో ప్రోటీన్యూరియా ఇవన్నీ చూసుకుంటూ మనము ఫస్ట్ లైక్ లైఫ్ బేసికలీ హియర్ ఇట్ ఈస్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, బ్లడ్ షుగర్ కంట్రోల్, హైపర్ టెన్షన్ కంట్రోల్ అండ్ లిపిడ్ కంట్రోల్, లిపిడ్ ప్రొఫైల్. సో ఇదంతా మెయింటైన్ చేసుకుంటూ మనము చూసుకోవాలి. అండ్ ఇవన్నీ చేసుకుంటూ రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండాలి. సో నాట్ ఓన్లీ ద it is like a syndromic approach, not only kidneys, it is the heart, blood sugar control, lipid profile. So all these things, neurological complications, vascular complications. అదేవిధంగా గేమ్ నేర్చుకోగలరు రామారావు గారు, అదేవిధంగా డాక్టర్ చందు నాయక్ గారు, డాక్టర్ గణేష్ గారు, డాక్టర్ వేణుగోపాల్ గారు. ఈ యొక్క సమాజంలో డయాబెటీస్ నివారణ కొరకు మొట్టమొదటి సర్వే జరగాలి, గుర్తించాలి, డయాగ్నోసిస్ అయిన తర్వాత చికిత్స చేయాలి, చికిత్స చేసిన తర్వాత ఆరోగ్య అలవాట్లను అడాప్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సమాజం ఆరోగ్యవంతమైన సమాజం, డయాబెటీస్ కంట్రోల్ ఉన్న సమాజాన్ని తీర్చిదిద్దాలని ఈ యొక్క జ్యోతి ప్రజ్వలన చేశారు మన యొక్క వేదికలను పెంచిన పెద్దలందరూ కూడా. మన సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా మన ముందు అవగాహన మన ముందు వస్తారు. సరిపోలే, నాకైతే ఈ అవగాహన మొత్తం సరిపోలేదండి. ఈ రోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి డిఎంహెచ్ఓ గారు పుష్పగుచ్చాన్ని అందజేసి గౌరవిస్తారు. అదేవిధంగా చంద్రనాయక్ గారు సంయుక్తంగా డిప్యూటీ కలెక్టర్ గారికి మన అభినందన తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అవగాహన అనేది చాలా చాలా అవసరం. ఈ రోజుల్లో అవగాహన లేక చాలా చాలా మనం నష్టపోతా ఉన్నాం. అవగాహన కలిగించే దిశగా నవంబర్ 14ని మనం ఈ డయాబెటిక్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించి మనం ర్యాలీల ద్వారా వివిధ రకాల కళారూపాల ద్వారా వివిధ రకాల ప్రదర్శనల ద్వారా మనం ముందుకు తీసుకెళ్తాం జరుగుతా ఉంది. గట్టిగా కొంచెం సౌండ్ పెట్టండి. రైట్. ఒకప్పుడు పూరి గుడిసె,
జొన్న రొట్టె, రాగి జావా, జొన్న గటక ఇవి పేదరికానికి చిహ్నాలు. కానీ నేడవి ఆరోగ్య చిట్కాలు. ఇవన్నీ తింటే మన ఆరోగ్యం జాగ్రత్తగా పదిలంగా ఉంటుంది. మన జీవితం నిండు నూరేలు హాయిగా ఉండాలంటే ఆరోగ్య సూత్రాలు పాటించాలి. ఆరోగ్యం మీద అవగాహన పెంచుకోవాలి. మనకు తెలిసిన విషయాన్ని 10 మందికి పంచాలన్న సదుద్దేశంతోనే ఈనాడు ఖమ్మం జిల్లా కలెక్టర్ శ్రీ అనుదీప్ దురిశెట్టి ఐఏఎస్ గారి సారథ్యంలో ఈ ర్యాలీని మనం యాంటీ డయాబెటిక్స్ అవగాహన దినోత్సవంగా మనం ఈ ర్యాలీని నిర్వహించామని మీ అందరికీ తెలియజేస్తూ గట్టిగా చప్పట్లతో తెలంగాణ సాంస్కృతిక సారథి ఖమ్మం కళాకారులందరూ అవగాహనకి కల్పించే విధంగా చక్కటి పాటలు మీ ముందు తీసుకొస్తా ఉన్నాం. హాయ్, గట్టిగా హాయ్. మీ అందరిలో హుషారు ఉంటానంటే మీరు హాయ్ అన్నట్టే. గట్టిగా మీ చేతులు, కుడి చేతులు అంతా హాయ్, రెండో చేతులు కూడా మళ్ళీ ఒకసారి హాయ్, 2 చేతులు ఇవ్వండి, గట్టిగా సపోర్ట్లు కొట్టండి. ఓకే, మీకు అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నట్టే మరొకసారి తెలియజేస్తూ, అన్నలారా, తమ్ముళ్ళారా, అక్కలారా, చెల్లెల్లారా, ఆలకించండి ఈ మాట. ఆరోగ్యం పొంగనదరికి చేరదురు, తగ్గించాలి. రాగి జొన్న సజ్జ కొర్ల గటకను తాగా, సజ్జ కొర్ల గటకను తాగాలి. ఆరోగ్యంగా మనము కలిసిమెలిసి ఉండాలి. మనము కలిసిమెలిసి ఉండాలి. ఆరోగ్యంగా మనము కలిసిమెలిసి ఉండాలి. తెల్లన్నము ఎక్కువగా మనమంతా తినవద్దు. మాంసాహారం మనమంతా తగ్గించి తినాలి. తక్కువ పరిణామంలో ఆహారం తీసుకోండి. ఆహారం తీసుకోండి. ఆరోగ్య సూత్రాలు మీరంతా ఆరోగ్యం పొందండి. ఆచరించండి మాట. ఆరోగ్యం అరికట్టండి మధుమేహాన్ని, అరికట్టాలి మధుమేహాన్ని అరికట్టాలి. థాంక్యూ. గట్టిగా చెప్పట్లు లేవా? చూడు, ఒకవైపే చూడు, అది గ్లూకోజ్ పెరుగుతుంది. ఉదయాన్నే 5 గంటలకు లేచి నడిస్తే గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోతాయి. మనుషులంతా ఆరోగ్యంగా ఉంటాం. ఒకవైపే చూడు. రైట్. మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సభా కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రపంచ మధుమేహ దినోత్సవ నివారణ సందర్భంగా మొట్టమొదటి అధ్యక్షత ఉపన్యాసం చేయాల్సిందిగా ఖమ్మం జిల్లా డిఎండిహెచ్ఓ గారు డాక్టర్ రామారావు గారిని అధ్యక్ష ఉపన్యాసం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. Good morning to our district collector sir and ACLB madam, DCHS sir, all the super specialist doctors, deputy DMHO garu, all the వైద్య ఆరోగ్య సిబ్బంది మరియు ఇక్కడ ఈరోజు ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసినటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ వారికి, విద్యార్థులకి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మధుమేహం ఇది అందరికీ తెలిసినటువంటిదే. అయితే మధుమేహం ఏ విధంగా వస్తుంది, ప్రజల్లో ఏ విధంగా దాని నివారణ చర్యలు తీసుకోవాలి అనేటువంటి దాని గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, మన జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు ఈ 2K వాకథాన్ నిర్వహించుకోవడం జరిగింది. మరియు ఇక్కడ అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మన జిల్లాలో ఇప్పటి వరకు కూడా ఈ డయాబెటిక్స్కి సంబంధించినటువంటి
ఒక 55,829 మందిని డయాబెటీస్గా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఇది ఏ విధంగా జరుగుతుంది అని అంటే మనకి ప్రతి పిహెచ్సిలో కూడా, ప్రతి ఆర్మ్ సెంటర్లో, ప్రతి సబ్ సెంటర్లో, ప్రతి బస్తీ దవాఖానాలో కూడా అక్కడ ఈ బ్లడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ బ్లడ్ టెస్ట్ చేసినటువంటి వారికి మధుమేహం ఉందా లేదా అనేటువంటిది బ్లడ్ షుగర్ ద్వారా ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ ద్వారా వాళ్ళకి నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఆ నిర్ధారించినటువంటి వారికి వైద్యులు ఆ ఆర్మ్ సెంటర్లోనే లేదంటే సబ్ సెంటర్లో, లేదు అని అంటే వాళ్ళకి ఇంటి దగ్గర కూడా వాళ్ళకి మెడిసిన్స్ అందివ్వడం జరుగుతుంది. పిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్ వారికి వైద్యాన్ని నిర్ధారిస్తారు. అటు పిమ్మట వారికి నెల గవర్నమెంట్ తరఫున 1 మంత్కి సరిపోయేటట్టు మెడిసిన్స్ అందివ్వడం జరుగుతుంది. మనకి మెడిసిన్స్ కాంబినేషన్ డ్రగ్స్ ఉన్నాయి, తర్వాత సింగిల్ మెట్ఫార్మిన్ డ్రగ్స్, గ్లిమెపరైడ్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ డ్రగ్స్ అన్ని కూడా సత్వరమే ప్రతి ఒక్కరికి కూడా టెస్ట్ చేసిన వెంటనే అందించడం జరుగుతుంది. ఇదంతా కూడా హెల్త్ డిపార్ట్మెంట్ ఈ డయాబెటీస్ మూల కారణము ఇన్సులిన్ ఉత్పత్తి లేకపోవడము, ఉత్పత్తి అయిన ఇన్సులిన్ ఒకసారి పేషెంట్ ఎఫెక్ట్ అయ్యాడంటే ముందులా తన పని తను చేసుకోలేడు, తను హ్యాపీగా తను ఉండలేడు, ఇవన్నీ తన రొటీన్ యాక్టివిటీ చేసుకోలేరు. సో ఈ డయాబెటీస్కి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అంటే 100 మందిలో 50 మందికి వాళ్ళకి షుగర్ ఉంది అని తెలియడం కూడా తెలియట్లేదు. సో 50% వాళ్ళకి షుగర్ ఉంది, మాకు షుగర్ మందులు వేసుకోవాలి, షుగర్కి కంట్రోల్ చేసుకోవాలి అని కూడా తెలియట్లేదు. సో ఈ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది ఎవరికైతే ఆల్రెడీ ఇంట్లో షుగర్ వచ్చినా, లేకపోతే వాళ్ళ ఉబకాయ అంటే ఉండదానికంటే వాళ్ళ వెయిట్ ఎక్కువ ఉన్నా, లేదా వాళ్ళకి సరైన ఫిజికల్ యాక్టివిటీ లేదంటే ఇంట్లో కూర్చొని అంటే వెయిట్ ఎక్కువ ఉన్నా, లేదా వాళ్ళకి సరైన ఫిజికల్ యాక్టివిటీ లేదంటే ఇంట్లో కూర్చొని అంటే ఆఫీసులో పనిచేస్తూ సరైన ఫిజికల్ యాక్టివిటీ లేదు, అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు. సో శారీరక శ్రమ లేని వాళ్ళు ఇంకా తక్కువ వయసులోనే వాళ్ళు షుగర్ వాల్యూస్ అండ్ టెస్ట్ చేసుకుంటూ వాళ్ళు షుగర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఒక్కసారి షుగర్ వచ్చిందని అంటే వాళ్ళకి జీవితాంతం హెల్తీ లైఫ్ స్టైల్, ఎందుకంటే షుగర్ అనేది ఏంటంటే మన ఆహార అలవాట్ల వల్లనే సగం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు చెప్పాలి. ఈవెన్ 10% ఆఫ్ ది టోటల్ 10% టోటల్ క్యాలరీస్ కూడా మనం ప్రోటీన్ తీసుకోవట్లేదు. సో ఎక్కువగా మనము ప్రోటీన్ అది పాల ద్వారా కానీ, లేకపోతే చికెన్ కానీ, ఫిష్ కానీ, లేకపోతే పప్పులు, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ చాలా మంచిది. వీటిని ప్రోటీన్ ఇచ్చే విధంగా మనం చూసుకోవాలి. వలన మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. షుగర్ వ్యాధిని ముందుగా మనం గుర్తించి దాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటే ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా మనం దాన్ని ముందుగానే నివారించవచ్చు. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సూచనలు, సలహాలు సమాజం అంతా పాటించి తృణధాన్యాల వైపు మన ప్రయాణము, సధన్యాల వైపు మన ప్రయాణము, శారీరక శ్రమ అవసరము, అదేవిధంగా ఆయిల్ని చెప్పారు కదా, కదా ఒక మనిషి నెలకు 1/2 లీటరే అంట, తల్లులారా గుర్తుపెట్టుకోండి. నెలకు 1/2 లీటరే అంట, తల్లులారా గుర్తుపెట్టుకోండి. వేయిస్తున్నారు, తీస్తున్న ఇంత కారుతుంది. థ్యాంక్ యూ సార్. ముందుగా ఈ ప్రోగ్రాం గురించి ఒక 20 రోజుల క్రితమే కలెక్టర్ గారు నాకు ఫోన్ చేసి మార్నింగ్ 8:30కి సార్ ఫోన్ చేశారు. జిల్లాలో ఉన్న ప్రతి మండలానికి ఈ డయాబెటీస్ అవేర్నెస్ని మనం ఎలా క్రియేట్ చేయాలి, సో ప్రతి పేషెంట్ని మనం టచ్ చేస్తూ వాళ్ళు ఏం తినాలి, ఎలా వాకింగ్ చేయాలి అనే ప్రోగ్రామ్ని మనం ఒకటి డిజైన్ చేయమని చెప్పారు సారు. సో ఒక 20 డేస్ నుంచి దీన్ని ఎలా చేయాలనేది జిల్లా ఆఫీసర్లందరితో కూడా డిస్కస్ చేయడం జరిగింది సార్. దాంట్లో భాగంగా జిల్లాలో ఉన్న మన దగ్గర ఈ డయాబెటిక్ అండ్ హైపర్టెన్సివ్ పేషెంట్లని ముందుగా ఒక లిస్ట్ అనేది తీసుకున్నాం సార్. లిస్ట్ తీసుకొని ఇప్పుడు మన టౌన్ నుంచి నియర్లీ ఒక 400 మెంబర్స్ని ఐడిఓసి మీటింగ్ హాల్కి వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత మన దగ్గర ఉన్న కార్డియాలజిస్టు ప్లస్ ఎండోక్రైనాలజిస్టు అండ్ నెఫ్రాలజిస్టులతో నియర్లీ ఒక 1 అవర్ ఇప్పటిదాకా వాళ్ళతో ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది జరిగింది. సో దాని తర్వాత ఇప్పుడు మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే ఎవ్రీడే వాకింగ్. ఎవ్రీడే డయాబెటిక్ కానీ హైపర్టెన్సివ్ పేషెంట్స్ కానీ ఎవ్రీడే వాకింగ్, ఒక 30 మినిట్స్ వాకింగ్ అనేది మోర్ దాన్ మన లైఫ్లో మనం చేసే డైట్ కంటే,
డైట్ 30% అయితే ఫిజికల్ యాక్టివిటీస్ అనేది మనకి 70% అనేది సైంటిఫిక్గా మనకి నిరూపించడం జరిగింది. సో ప్రతి డయాబెటిక్ అండ్ హైపర్టెన్సివ్ పేషెంట్ ఎవ్రీడే మార్నింగ్ నియర్లీ ఒక 30 మినిట్స్ వాకింగ్ చేయడం అనేది వాళ్ళ ఒక హ్యాబిట్గా పెట్టుకోవాలి. సో దాని తర్వాత మనం మీల్స్ ఎలా తీసుకోవాలి, ఎక్స్పెషల్లీ దాంట్లో మనం కార్బోహైడ్రేట్ అంటే ఈ వైట్ రైస్ని మనం తీసుకునే వైట్ రైస్ని 50% తగ్గించాలి. 50% వైట్ రైస్ మనం తింటున్న క్వాంటిటీలో 50% అనేది తగ్గించి 50% మనం వెజిటబుల్స్ని తీసుకోవాలి. అంటే కూరగాయల్ని మనం తీసుకున్న దాంట్లో 50% కూరగాయలు తీసుకొని ఒక 25% రైస్ తీసుకొని 25% మనం ప్రోటీన్ అంటే పప్పు ధాన్యాలని మెయిన్గా దీంట్లో నుంచి మనం డైట్లో ఇంక్లూడ్ చేయాలి. అలాగే వీలైతే ఎవ్రీడే 1 or 2 ఎగ్ అనేది గుడ్లు అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ప్రతి డయాబెటిక్ పేషెంట్లు ఈవినింగ్ కాగానే నైట్ 99% ఈవినింగ్ డయాబెటిక్ కానీ హైపర్టెన్సివ్ పేషెంట్స్ కానీ నైట్ వాళ్ళు తీసుకుంటే మీల్స్ని ఎక్స్పెషల్లీ మిల్లెట్స్, రాగులు, సజ్జలు, జొన్నలు, ఈ మిల్లెట్స్తో ఈ చిరుధాన్యాలతోనే తీసుకునేటట్టుగా వాళ్ళు ఒక హ్యాబిట్ని డెవలప్ చేసుకోవాలి. సో దానివల్ల వాళ్ళకి HbA1c 6.5 కంటే దాటడానికి ఎక్కువ మెడిసిన్స్ తీసుకోవడానికి వాళ్ళ ఇన్సులిన్ లెవెల్ దాకా రాకుండా ఉండడానికి ఇవి ముఖ్యంగా వాళ్ళ డయాబెటిక్ హ్యాబిట్ అన్నది ఏదైతే మనం డైట్ తీసుకుంటామో డైట్ మీదనే ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి మీరందరూ మెడికల్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ, ఇంక్లూడింగ్ పేషెంట్స్. అండ్ మండలాల్లో మనకి ఆల్మోస్ట్ 30 ప్రైమరీ హెల్త్ సెంటర్లో అండ్ UPSCలో 30 చోట్ల కూడా ఈ పేషెంట్స్ మనని ఈ లైవ్ ప్రోగ్రామ్ని వాచ్ చేస్తున్నారు. సో వాళ్ళందరి కోసము ఈ ప్రోగ్రామ్ని మనం డిజైన్ చేశాము. ఈ ప్రోగ్రాంలో మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే ఎవ్రీడే మార్నింగ్ 30 మినిట్స్ వాక్, దాంతో పాటుగా మీల్స్ తీసుకునేది స్మాల్ మీల్స్ అంటే కొంచెం క్వాంటిటీ, ఇన్స్టెడ్ ఆఫ్ 3 times మనం 5 to 6 times తీసుకునేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. మధ్యలో మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ చేస్తాము. బ్రేక్ఫాస్ట్ కూడా వీలైతే మనకి ఈ మిల్లెట్స్తో చేసిన ఇడ్లీ కానీ లేదా మనం పప్పులతో చేసిన దోశ అంటే పెసరట్టు కానీ ఇలాంటివి తీసుకోవాలి. ఎక్స్పెషల్లీ మనం పూరి అండ్ వడ ఇలాంటివి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి డయాబెటిక్ పేషెంట్స్ అండ్ హైపర్టెన్సివ్ పేషెంట్స్. అండ్ ఇప్పుడు ఎండోక్రైనాలజిస్ట్ గారు ఒక మాట చెప్పాను, మనకి నెలకి మొత్తంగా 500 grams ఆయిల్ మాత్రమే తీసుకోవాలి. ఆ ఆయిల్ కూడా మనకి వీలైతే గ్రౌండ్నట్ ఆయిల్ లేదా పామ్ ఆయిల్ ఇలాంటి ఆయిల్స్ మీద వీలైతే మీరు పట్టించి, లేకపోతే డైరెక్ట్ మిల్లు నుంచి తీసుకున్న ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్స్ని 99% దాన్ని రిఫైన్డ్ ఆయిల్స్ని తగ్గించండి. దానివల్ల మనకి ఈ HbA1c అనేది కొంతమందికి మనం చూస్తుంటాం 11, 12, 13 ఈ లెవెల్లో పెరుగుతుంది. సో అది పెరగకుండా మనకి మెయిన్గా ఉండాలంటే మెయిన్లీ డైట్ మీద ఫోకస్ చేయాలి. డైట్ కూడా కొంచెం వీలైతే మనం అన్ని ఫ్రూట్స్ తినొచ్చు ఎక్సెప్ట్ బనానా, మ్యాంగో అండ్ సపోటా. ఈ మూడిట్లో షుగర్ వాల్యూస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి దయచేసి అంటే ఎవరికైతే డయాబెటిక్ వస్తుందో వాళ్ళిద్దరు ట్విన్ బ్రదర్స్ లాగా ఉంటారు. ఒకటి వచ్చిన తర్వాత ఇమీడియట్గా హైపర్ టెన్షన్ వస్తే డయాబెటిక్ వస్తే హైపర్ టెన్షన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరందరూ ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్ కానీ హైపర్ టెన్సివ్ పేషెంట్స్ కానీ మనం తీసుకునే డైట్ని ఫోకస్డ్గా స్మాల్ మీల్స్ 5 to 6 times మధ్యలో ఒక ఫ్రూట్ తీసుకోవడం, మార్నింగ్ ఒక ఇడ్లీ, మనకి దాంతో పాటుగా ఒక ఎగ్, తర్వాత ఒక 1 to 2 hours తర్వాత ఒక ఆరెంజ్ లేదంటే జామకాయ లేదంటే వాటర్ మెలాను ఇలాంటి 1 fruit తీసుకొని మళ్ళీ మీరు మధ్యాహ్నం లంచ్ తీసుకునేటప్పుడు దాంట్లో కార్బోహైడ్రేట్ 50% కార్బోహైడ్రేట్ని కట్ చేస్తూ ఎక్కువగా మన వెజిటబుల్ అంటే కూర 1 కప్పు రైస్ తీసుకుంటే 1 కప్పు కంపల్సరీగా 1 కప్పు మనం వెజిటబుల్ కూరలు ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి. దాంతో పాటుగా పప్పులు, సాంబారు ఇవి ఉండేటట్టు చూడండి. ఆ తర్వాత టీ, కాఫీ ఏదైతే ఉంటుందో ఒకవేళ మీరు అవాయిడ్ చేయలేము పొజిషన్లో కంప్లీట్గా దాంట్లో నుంచి షుగర్, ఎస్పెషల్లీ వైట్ షుగర్ అనేది కంప్లీట్గా కట్ చేయండి. ఇప్పుడు మార్కెట్లో మీరు తీసుకుంటా ఉంటే బ్రౌన్ షుగర్ అని, సాల్ట్ కూడా మనకి వైట్ సాల్ట్ కాకుండా డిఫరెంట్ బ్రౌన్ సాల్ట్, కొన్ని రా సాల్ట్ లాంటివి దొరుకుతూ ఉంటాయి. కాబట్టి వాటిని కూడా మీరు తీసుకొని పిల్లలు కూడా ఎవరైతే ఇప్పుడు మెడికల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు కూడా ఈ రకమైన హ్యాబిట్ని ఫ్యూచర్లో ఆల్మోస్ట్ మనం ఏమంటారు
క్యాపిటల్, డయాబెటిక్ క్యాపిటల్ అనమాట. ఇండియా అంటే డయాబెటిక్ క్యాపిటల్. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం తీసుకునే ఫుడ్, మనం తీసుకునే మన తల్లిదండ్రులు చేసే ఫుడ్ క్వాంటిటీ అప్పటి నుంచి మనకి ఏదైతే ఫ్యామిలీలో కంటిన్యూ అవుతుందో, మనం ఫుడ్ అనగానే ఓన్లీ రైస్, 3 పూటలు కడుపు నిండా రైస్ తింటాం అనేది ఇండియాలో ఉన్న హ్యాబిట్. సో అది కాకుండా స్మాల్ మీల్స్ కంప్లీట్గా రైస్ని 50% తగ్గిస్తూ మనం వెజిటబుల్ అంటే కూరల్ని ఎక్కువ క్వాంటిటీ తీసుకొని కంపల్సరీగా ఎవ్రీడే మీరు వాకింగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ శ్రీజా మేడంకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం సార్, మీ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చినట్టు చంద్రనాయక్ గారు ధన్యవాదాలు. సార్ చెప్పింది ఏంటంటే బతకడం కొరకు తినాలి తప్ప తిండి కొరకు బతకకూడదని చెప్పడం. అంటే తగ్గించుకోండి, ప్లేట్ లోపల డివైడ్ చేసుకోండి, దానివల్ల మీ ఆరోగ్యమే మీ చేతిలో ఉంటుందని చెప్పారు. చందునాయక్ గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ ముద్దు బిడ్డ, 2017 సంవత్సరం యూపీఎస్ రాస్తే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి చెప్తున్నా, మన కలెక్టర్ గారే మనకు ఆదర్శం కాబట్టి వారి జీవిత ఆదర్శంగా తీసుకొని మంచిగా చదవండి. అటువంటి కలెక్టర్ గారు హైదరాబాద్లో పనిచేసి తనదైన ముద్ర వేసి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి డిజైనర్ కూడా సారే, కలెక్టర్ గారే. వారు సభను ఉద్దేశించి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్లీజ్ సార్. అందరికీ నమస్కారం. నేడు మధుమేహ నివారణ దినోత్సవం పురస్కరించుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి వైద్య ఆరోగ్య సిబ్బంది, అధికారులు, ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా నమస్కారం. ఇందాక చెప్పినట్టు మధుమేహం అన్నది ఒక సైలెంట్ కిల్లర్. అది చాలా సింపుల్ స్టెప్స్తోనే మనం ఇక్కడ ఉన్న వాళ్ళము, మన ఫ్యామిలీ వాళ్ళందరినీ కూడా మనం కాపాడుకోవచ్చు. కానీ అది మనం నిర్లక్ష్యం చేసి వదిలేస్తే రేపు అదే మన కుటుంబంలో ఒక మేజర్ హెల్త్ ఇష్యూ అవ్వడానికి కారణమవుతుంది. మనందరికి తెలుసు, మన చుట్టాలో మన ఇంట్లో వారే షుగరు, బీపీ వల్ల హాస్పిటల్లో ఇనిషియల్గా జస్ట్ షుగర్ ఉందని చెప్తారు. బట్ తర్వాత హార్ట్ సర్జరీ కానివ్వండి, తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్ దిశకి కానీ ఇట్లా వెళ్ళే ఎన్నో సంఘటనలు మనం చూస్తాం. 30 minutes నడిచినట్లయితే బాడీలో ఇన్సులిన్ స్పైక్ కాకుండా, షుగర్ అబ్జర్ప్షన్ కాకుండా మనము అవాయిడ్ చేయొచ్చు. 2, ఫైన్ రైస్, షుగరీ ప్రోడక్ట్స్, స్వీట్స్ కానివ్వండి. మనం ఓన్లీ స్వీట్స్ అనుకుంటాము, కానీ హై ఇన్సులిన్ స్పైక్ చేసేటువంటి మనకి ఫైన్ రైస్, అదేవిధంగా ఫ్రైడ్ ఐటమ్స్, ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేస్తూ, మనం పెద్దలు ఇంతకుముందు పాతకాలంలో తిన్నటువంటి సజ్జలు, జొన్నలు, రాగులు, ఇవన్నీ ఎస్పెషల్గా డిన్నర్ టైంలో, ఈవినింగ్ టైంలో మనం తిన్నట్లయితే చాలా చాలా హెల్ప్ అవుతుంది మన బాడీకి. షుగర్ కూడా మన బాడీలో కంట్రోల్గా ఉంటుంది, అది బాడీకి ఎంతో మేలు చేస్తుంది. దీంతో ఇంకో అంశం ఏంటంటే మన బాడీ వెయిట్ కూడా కంట్రోల్లో ఉంటుంది. సో మనం ఈ చిన్న చిన్న అంశాలు, వాకింగ్, మన ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం మార్పు చేస్తే ఖచ్చితంగా ఈ మధుమేహం రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. మధుమేహం అంటే ఏదో ఇంకొక సింపుల్ డిజీజ్ కాదు, దీనివల్ల అనర్థాలు ఎన్నో. అది చిన్న షుగర్గా స్టార్ట్ అయ్యి అది సీరియస్గా అయినప్పుడు ఇందాక మన ఎండోక్రైనాలజిస్ట్ చెప్పినట్టు అన్ని ఆర్గన్స్ని పాడు చేస్తుంది. షుగర్ రావడం వల్ల బీపీ కూడా పెరుగుతుంది, అది పెరగడం వల్ల మనకు హార్ట్ స్ట్రోకు, అటు బ్రెయిన్ స్ట్రోకు, అదేవిధంగా కిడ్నీ డ్యామేజ్, లివర్ డ్యామేజ్, ప్యాంక్రియస్ డ్యామేజ్, ఇట్లా అన్ని ఆర్గన్ ఫెయిల్యూర్స్కి కారణం ఈ షుగర్. సో చిన్న అంశంగా ఒక చిన్న ప్రాబ్లంగా మొదలై చెదలు పట్టినట్టు, ఇందాక అన్నట్టు ఒక చెదలు పట్టినట్టు మన బాడీ మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేస్తుంది. అయితే దీనిలో మనం గమనించాల్సింది ఏంటంటే దీనికి ఏదో పెద్ద ట్రీట్మెంట్ అవసరం లేదు, ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి మందులు అవసరం లేవు. సింపుల్ లైఫ్ స్టైల్ చేంజ్, రోజు మనం ఒక అర్ధగంట నడవడం, బాడీ వెయిట్ చెక్ చేసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, హై షుగరీ ఐటమ్స్ని అవాయిడ్ చేయడం, ఇవి చేసినట్లయితే ఇవే మనకి
ఒక రక్షణ కవచంగా ఉంటుంది. మధుమేహం రాకుండా మనం ఒక లాంగ్ హెల్తీ లైఫ్ స్టైల్గా మనము జీవించే ఆస్కారం ఉంటుంది. లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల ఖర్చు లేదు, కానీ ఇదే మనం అవాయిడ్ చేస్తే రేపు మనకి కొరోనరీ ఆర్టరీస్ బ్లాక్ అవుతాయి, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. మనందరం చూస్తూ ఉంటాం. బైపాస్ సర్జరీకి ఇందాక చెప్తున్నారు 5 నుంచి 6 లక్షలు ఒక సర్జరీకి అవుతుందని. మనం ప్రతి ఒక్క ఈ బైపాస్ సర్జరీ మీరు చెక్ చేసినట్లయితే కారణం ఏముంటుంది? డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్. సో ఇవి రెండు అనేవి సైలెంట్ కిల్లర్స్, స్లో కిల్లర్స్. సో కాబట్టి మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే ఇది మనం ఇగ్నోర్ చేస్తే తర్వాత అనర్థాలకి దారితీస్తుంది. మనకి ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అది హార్ట్ సర్జరీ అని చెప్పి, కిడ్నీ డ్యామేజ్ అయితే డయాలిసిస్ అని చెప్పి. డయాలిసిస్ పేషెంట్ మీరు చూసే ఉంటారు, ప్రతి వారం కూడా వాళ్ళ కిడ్నీ ఆ డయాలిసిస్లో వాళ్ళకి కిడ్నీ పనిచేయడం అయిపోతుంది. కాబట్టి ఆర్టిఫిషియల్గా లోపల ఉన్నటువంటి వ్యర్థాలు తీయడానికి డయాలిసిస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ డయాలిసిస్ కూడా అంత సింపుల్గా ఉండదు. ప్రతి వారం కూడా ఎంతో అవస్థతో కూరుకున్నటువంటి అదొక గుదిబండ్లలాగా ఒక జీవితాన్ని, ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మనకి లేకుండా పోతుంది. సో కాబట్టి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇటువంటి పెద్ద హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే డయాబెటీస్ రాకుండా మనందరం కూడా తీసుకోవాలి. దానికి సింపుల్ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే ఎటువంటి మందులు కూడా అవసరం ఉండదు, ఎటువంటి సర్జరీలు అవసరం లేదు, ఎటువంటి ఇన్వేజివ్ ప్రొసీజర్స్ అవసరం లేకుండా ఒక సింపుల్ స్టెప్స్తో మనందరం కూడా మధుమేహం రాకుండా నివారించే విధంగా చర్యలు తీసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు, ఇక్కడ విద్యార్థులందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి, మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా, పెద్దలకి, ఎస్పెషల్లీ 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా దీని మీద అవగాహన ఉండాలి. ప్రతిరోజు నడిచేటట్టు, ఇంటి చుట్టూ అయినా పర్వాలేదు, ఒక అర్ధ గంట నడిచినట్లయితే రాత్రికి మనం కొంచెం తక్కువ తినాలి. మిల్లెట్స్, రాగులు, సజ్జలు తినే విధంగా మనం చర్యలు తీసుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా చెకప్ చేయాలి. ఆ చెకప్స్ ఇవాళ అందరికీ కూడా మనకి స్టాఫ్కి కూడా చేస్తూ ఉన్నారు. ఈ వేదిక మీద నుంచి జిల్లా యంత్రాంగం అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ప్రతి ఒక్కరు కూడా ఇది రెగ్యులర్ టైమ్లీ 6 మంత్స్కి ఒకసారి లేదా 1 ఇయర్కి ఒకసారి మీ బీపీ, షుగర్ చెక్ చేసుకోండి. ఎక్కడైనా కానీ హై బీపీ, షుగర్ ఉన్నట్లయితే ఇమీడియట్గా అక్కడ డాక్టర్ చెప్పినటువంటి ప్రిస్క్రిప్షన్ చేస్తూ లైఫ్ స్టైల్ చేంజ్ అనేది ఖచ్చితంగా చేయాలి. పిల్లలకి కూడా నా యొక్క విజ్ఞప్తి, ఈ మధ్య ఆన్లైన్ ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. గేమ్స్ అని చెప్పేసి ఫోన్లతో కూర్చొని ఒకటే దగ్గర కూర్చొని వాళ్ళు టైం గడుపుతూ ఉన్నారు. దాని ద్వారా కూడా చిల్డ్రన్ పీడియాట్రిక్ డయాబెటీస్ కూడా వస్తుంది. చిన్నపిల్లల్లో కూడా ఈ డయాబెటీస్ అనేది వస్తూ ఉంది. సో కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని పిల్లలు, పెద్దలు, తల్లిదండ్రులందరికీ కూడా జిల్లాలో, మన ఖమ్మం జిల్లాలో ఇది ఒక మూవ్మెంట్ లాగా తీసుకొని మన అందరం కూడా ఆరోగ్యకరమైనటువంటి హెల్త్ హ్యాబిట్స్ వచ్చే విధంగా మనందరం ప్రతిరోజు ఈ కార్యక్రమం చేపడితే డయాబెటీస్ నిర్మూలించిన మొదటి జిల్లాగా మనందరం కూడా అవతరించే దిశగా మనందరం ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మరి ఒకసారి ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు వైద్య ఆరోగ్య శాఖ, డిఎంహెచ్ఓ, డెప్యూటీ డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్ అండ్ వర్క్ స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. చాలా సంతోషం సార్. మీ యొక్క దూరదృష్టి, ఆరోగ్య సూత్రాలు మీ ద్వారా వినడం అన్నది సమాజం మేల్కొల్పే. మీరు ఇచ్చినటువంటి యొక్క స్ఫూర్తితో సమాజం ఈనాడు ఆరోగ్యం భయపడుతుంది. కార్యక్రమం నడుస్తుంది. కలెక్టర్ గారు కొద్దిగా పని ఉండడం వల్ల వారి కార్యాలయ పని ఉంది కాబట్టి రైట్ పేషెంట్స్ దగ్గరికి వెళ్తా ఉన్నారు. అదేవిధంగా ఈ సభను ఉద్దేశించి డాక్టర్ సీతారాం గారు, కార్డియాలజిస్ట్ గారు సభను ఉద్దేశించి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ సభ నడుస్తుందండి, మళ్ళీ కలెక్టర్ గారు వస్తారు. ఒక్క నిమిషం, అక్కడ పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి వస్తున్నారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను డాక్టర్ సీతారాం, కార్డియాలజిస్ట్ని. ఇప్పుడు అందరు చెప్పినట్టే షుగరు, బీపీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్. పేషెంట్స్ గుండె జబ్బు కానీ పక్షవాతం రావడానికి ఇదే మెయిన్ రీజన్ కాబట్టి. అండ్ మనందరికీ ఒకటే డౌట్ ఉంది, చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు, ఏ డైట్ అనేది మంచిది, ఎలా తింటే పేషెంట్స్ ఎక్కువ రోజులు బతుకుతారు, లేకపోతే ఏం తింటే పేషెంట్కు జబ్బు రాదు. సో ప్రపంచంలో ఉన్న బెస్ట్ డైట్ వచ్చేసి మెడిటేరియన్ డైట్ అని అంటాము. మెడిటేరియన్ డైట్ అనేది మనం అలవర్చుకుంటే
తప్పకుండా మనకు గుండె జబ్బు కానీ పక్షవాతం కానీ కిడ్నీ ఫెయిల్యూర్ కానీ ఉండే ఛాన్సెస్ ఉండదు. సో మెడిటేరియన్ డైట్ అంటే ఏంటంటే రోజుకు 25 నుంచి 30 నిమిషాలు వాకింగ్ చేసుకోవడము, అలాగే పొద్దున ఏదర్ మనకు నచ్చింది అది రైస్ కావచ్చు, రైస్ అంటే అన్పాలిష్డ్ రైస్ తీసుకోవాలా, లేకపోతే రాగులు కావచ్చు, జొన్నలు కావచ్చు, ఒక 3 to 4 టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్, అలానే ఆకుకూరలు, అలానే మన గ్రౌండ్ నట్స్ కావచ్చు, ప్రోటీన్ బేస్డ్ అంటే ప్లాంట్స్ నుండి వచ్చే ప్రోటీన్స్ కావచ్చు, అలానే ఆలివ్ ఆయిల్ బెస్ట్ అని చెప్తాము, కానీ మనము ఏదర్ పీనట్ ఆయిల్ కావచ్చు, లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు, కానీ మార్చి వాడుకోవాలి. డైలీ కంటిన్యూస్గా సన్ఫ్లవర్ ఆయిల్ వాడకూడదు, డైలీ పీనట్ ఆయిలే వాడకూడదు, మార్చి వాడుకోవాలా. అలానే వీక్లీ 2 times అట్లీస్ట్ చికెన్ 2 times, ఫిష్ 2 times తీసుకోవాలి నాన్ వెజిటేరియన్ పీపుల్. మటన్ వీలైనంతగా అవాయిడ్ చేసుకోవాలా. సో మనము షుగర్ని, బీపీని కంట్రోల్లో ఉంచుకోకపోతే హార్ట్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో తప్పకుండా ఈ సలహాలు పాటించేసి, అలానే మన ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని టెస్టులు ఉన్నాయి. ఈసీజీ ఉంది, 2D ఈకో ఉంది, ట్రెడ్మిల్ టెస్ట్ ఉంది, యాంజియోగ్రామ్ చేస్తున్నాము, స్టెంట్స్ వేస్తున్నాము. సో మీకు పూర్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నా, లేకపోతే ఎవరైనా అవసరం ఉన్న పేషెంట్స్ ఎవరైనా ఉన్నా కూడాను తప్పకుండా వచ్చి ఈ సర్వీసెస్ అన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ యొక్క గుండె సంబంధించినటువంటి విషయాలు మా గుండె భద్రంగా ఉంటుంది కాబట్టి అది ఒక పంపు. మా గుండె అనేది ఒక పంపు, ఆ పంపును కరెక్ట్ పెట్టుకుంటేనే అన్ని చక్కగా ఉంటాయి. కాబట్టి గుండెను భద్రంగా ఉంచుకుందాం, జీవితాన్ని భద్రం చేసుకుందాం అని చెప్పినట్టు డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా అమ్మాయి ఉన్నారు, మన నెఫ్రాలజిస్ట్ గారు మాట్లాడతారు కదా. మా అమ్మాయి 2nd year of BSc నర్సింగ్ కుమారి స్రవంతి మన గురించి మాట్లాడుతారు. Good afternoon, respected Chief Guest. My name is Shravanti. I am studying BSc Nursing from Government College of Nursing, Paleru, Khammam. Today, World Diabetes Day, celebrating honor the birthday of Sir Dr. Frederick Banting, who discovered insulin in 1921, a life-saving treatment for diabetes. According to WHO, in worldwide, 590 million people are suffering with diabetes. In India, 89 million people are suffering with diabetes. For this, WHO given the theme for 2024 to 2026, diabetes well-being and diabetes across life stages. It highlights the importance of areas to care, education and support at every stage of life to help prevent complications and improve the quality of life. As a nurse, we educate the patients in diabetes people and we help the and awareness about the diabetes peoples, and we awareness about the in rural areas. We will educate and awareness about the diabetes day. Thank you for this opportunity. స్టేజ్ అనేది హాట్ సీట్. ఆ అమ్మాయి 2nd year BSc చేసుకుంటే ఈడికి వచ్చి మాట్లాడడం అంటే అంత ఈజీ కాదు. నేను 35 ఏళ్ళు మైక్ పట్టుకుంటే ఈడి దాకా మాట్లాడుతున్నా. ఆ అమ్మాయి ఇప్పుడు స్టార్ట్ చేసింది, అద్భుతంగా మాట్లాడింది. బిగ్ అప్లాజ్ సార్. థ్యాంక్ యూ. ఈ విధంగా తయారు కావాలి. రాణి రుద్రమదేవి మల్లమాంబ మొల్ల మగువ మాంచాల మీ తోడ బుట్టిన ఓళ్ళే. ఎప్పుడు తక్కువ చేసిన అబల కాదు, సబల కదా, మన వాయిస్ వినిపించాలి. రైట్, థ్యాంక్ యూ. ఇన్ దిస్ వే డాక్టర్ వేణుగోపాల్ గారు, నెఫ్రాలజిస్ట్, తన యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ డయాబెటీస్ కాంప్లికేషన్స్, సో ఏమేమి ఈ డయాబెటీస్ అనేది ఒక మూల కారణం వేరే హార్ట్ డిసీజెస్కి, రక్తనాళాల ప్రాబ్లమ్స్కి, బ్రెయిన్ ప్రాబ్లం, ఓకే, అదే రకంగా కిడ్నీస్ కూడా ఈ డయాబెటీస్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో మనకి ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా డయాబెటీస్ ఎలా ఒక సైలెంట్ కిల్లర్ లాగా ప్రోగ్రెస్ అవుతుందో అదే రకంగా ఈ కిడ్నీ డిసీజ్ కూడా. సో ఇనిషియల్ స్టేజెస్లో ఏమీ సిమ్టమ్స్ రాదు. సో ఈ డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యి లాస్ట్ స్టేజ్ వరకు పోయే వరకు కూడా పేషెంట్ నార్మల్గా వాళ్ళు పని చేసుకుంటూ కాలం గడుపుతూ ఉంటారు. సో ఈ ఒక డిసీజ్ని మనము ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది మీకు చెప్తాను. సో
ఈ డయాబెటీస్ ఉన్న పేషెంట్కి మనము ఫస్ట్ కంటిలో ఏమైనా చేంజెస్ వస్తే అదే రకంగా కిడ్నీలో కూడా చేంజెస్ వస్తూ ఉంటుంది. సో డయాబెటిక్ రెటినోపతి అంటారు. సో సిమిలర్ వే డయాబెటిక్ నెఫ్రోపతి. సో ఫస్ట్ మనము డయాబెటీస్ వల్ల కిడ్నీ డిసీజ్ ఉందా లేదా అంటే తెలుసుకునే దానికి ఐ చెకప్ చేస్తాం. సో ఐ చెకప్ చేసి రెటీనాలో ఏమైనా చేంజెస్ ఉందా కనుక్కుంటాం. సో నెక్స్ట్ మన కిడ్నీ బ్లడ్ని ఫిల్టరేషన్ చేసి యూరిన్ ఫిల్టరేషన్ చేసిన తర్వాత యూరిన్ బయటకు వస్తుంది. సో ఈ యూరిన్ ఎగ్జామినేషన్ మనం చేయాలి. యూరిన్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ చేంజెస్ వచ్చి సో ప్రోటీన్ లాస్. సో ఈ ప్రోటీన్ లాస్ ఏమైనా ఉందా, అది ఎంతవరకు ప్రోటీన్ లాస్ ఉంది అనేది కనుక్కొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాం. సో ఈ చేంజెస్ వచ్చే వరకు అంతా బ్లడ్, నెక్స్ట్ చేంజెస్ వచ్చేది బ్లడ్ లెవెల్స్లో సీరం క్రియాటిన్ అని చెక్ చేస్తాం. ఈ క్రియాటిన్ ఎలివేషన్ సో స్లోగా పెరుగుతూ ఉంటుంది. బట్ పేషెంట్ ఏసిమ్టమాటిక్గానే ఉంటారు, అంటే ఏమి లైక్ సిమ్టమ్స్ అనేది రావు. సో స్టేజ్ 3, స్టేజ్ 4 వరకు కూడా ఏసిమ్టమాటిక్గానే ఉంటారు. సో సీరం క్రియాటిన్ అనేది నార్మల్గా 1.3 mg/dL అప్ టు 1.3 mg/dL నార్మల్గా తీసుకోవచ్చు. సో 1.5 mg అంటే ఆల్మోస్ట్ 30 to 40% కిడ్నీ ఫంక్షన్ తగ్గింటుంది. సో ఇది ఈ ఒక ప్రోగ్రెషన్ అవ్వకుండా మనము ఏమేమి మెజర్స్ తీసుకోవాలి. సో ఈ పేషెంట్స్కి బ్లడ్ షుగర్ కంట్రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆల్రెడీ చెప్పినట్టు వాకింగ్, ఎక్సర్సైజెస్, నెక్స్ట్ లిపిడ్ కంట్రోల్ అంటే కొలెస్ట్రాల్. సో ఆయిల్స్ ఇవన్నీ తగ్గించి బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవడం. సో దీనికి ఆల్రెడీ ప్రూవన్ మెడిసిన్స్ ఉన్నాయి. సో కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా మనము ఈ మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుకుంటూ, మరి ఇంకొకటి ఏమంటే వీళ్ళకి ఏమి సిమ్టమ్స్ రాదు కాబట్టి వీళ్ళు డాక్టర్స్ దగ్గర కరెక్ట్గా ఫాలోఅప్లో ఉంటారు. సో రెగ్యులర్ ఫాలోఅప్ ఇంపార్టెంట్. సో రెగ్యులర్ ఫాలోఅప్ విత్ ఎండోక్రైనాలజిస్ట్, కార్డియాలజిస్ట్ అండ్ నెఫ్రాలజిస్ట్ అండ్ న్యూరాలజిస్ట్. సో అందరిది ఒక సలహా తీసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ వాడుకుంటూ ఉండాలి. మళ్ళీ సో హవెవర్ ఈ ఒక డిసీజ్ రాకుండా చూసుకోవడమే బెటర్. సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. సో దానికి మనము ఏమేమి మెజర్స్ తీసుకోవాలంటే ఫస్ట్ డయాబెటీస్ రాకుండా చూసుకోవాలి. సో రాకుండా చూసుకోవాలి అంటే మన డయటరీ హ్యాబిట్స్. సో డయట్ ఆల్రెడీ చెప్పినట్టు మోర్ ఆఫ్ వెజిటేరియన్ డయట్, లెస్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ డయట్ అంతా తగ్గించుకోవాలి. మళ్ళీ ఎక్సర్సైజ్ అండ్ one should also avoid smoking and alcohol. So ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ మనము పాటించినట్టయితే సో ఈ యొక్క డయాబెటీస్ని మనము ప్రివెంట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సార్ చెప్పింది ఏంటంటే మూత్రపిండాల లోపల వడపోతలు ఉంటాయి. మీరు బాగా గమనించండి. పల్చటి చాయ్ ఈజీగా దిగుతుందా లేకపోతే తేనె దిగుతుందా? ఏది దిగుతుంది? ఛాయ్ దిగుతుందా? పల్చటి ఛాయ జాలీలో ఛాయ్ దిగుతుంది. సింపుల్ లాజిక్ కదా. తేనెలో షుగర్ ఎక్కువ ఉంటుంది, ఛాయలో తక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా జాలి నుండి దిగుతుంది. సేమ్ ప్రాబ్లం మూత్రపిండాల్లో నెఫ్రాన్స్ ఉంటాయి, గ్లోమరులస్ ఉంటుంది, అది వడపోత. ఎక్కువ చక్కెర కనుక రక్తంలో ఉంటే వడపోత చెయ్యదు, నెఫ్రైటిస్ వస్తుంది. కాబట్టి కిడ్నీలు పోయినాయంటే దగ్గర పడ్డదని అర్థం. అది పోకూడదంటే డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలి. అర్థమవుతుంది కదా. కాబట్టి డయాబెటీస్ నెఫ్రోపతి, డయాబెటీస్ కార్డియోపతి, డయాబెటీస్ రెటినోపతి, బ్రెయిన్ స్ట్రోక్, ఇన్ని అవస్థలన్నీ కూడా కేవలం డయాబెటీస్ కంట్రోల్ లేకపోవడం వల్లనే. కాబట్టి మాన్యులారా, ఈ వయసు నుండి హెల్తీ హ్యాబిట్స్ అలవర్చుకోండి, హెల్తీ జీవనాన్ని గడపండి, హెల్తీ సంతానాన్ని భారతదేశానికి ఇవ్వండి అని చెప్పి కోరుకుంటూ ఈ సమావేశము మా సింగర్స్, డప్పు కళాకారులు, సింగర్స్ తెలంగాణ ఉద్యమం లోపల పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధనలో వీరి వంతు కళాల్ని ఇచ్చి మనకి యొక్క రాష్ట్ర సిద్ధించేస్తారు. కాబట్టి తెలంగాణ సంస్కృతి సారథి ఆధ్వర్యంలో, అదేవిధంగా తెలంగాణ పౌర సంబంధాల సమాచార శాఖ ఆధ్వర్యం లోపల ఈరోజు ఇక్కడికి వచ్చారు. వారు ఈ కార్యక్రమం లోపల ఒక యువతను ఉద్దేశించి యువత మేల్కొల్పరకు ఒక పాటను పాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ప్లీజ్. హలో, థ్యాంక్ యూ సార్. ఒకసారి హాయ్
మీరంతా హుషారుగా ఉన్నారంటే మాకు హాయ్ చెప్పినట్టు అనమాట. ఓకే, అంత హుషారుగా ఉందా? నేటి యువత రేపటి భవిష్యత్తుకు ఓ బాట. అవునా? నిజమైతే ఒకసారి గట్టి చప్పట్లు కొట్టి. మరొకటి 6 బాల్ల 6 సిక్స్లు కొట్టినటువంటి మొట్టమొదటి ఘనుడు రవిశాస్త్రి తర్వాత యువరాజ్ సింగ్. ఆయన ఏం చేసి ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి స్వాస్థ్య మహిళా స్వాస్థ్య భారత్ పేరు మీద క్యాన్సర్ టెస్టింగ్ చేస్తున్నారు. కాబట్టి సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ లాంటివి లేడీస్ చేయించుకుంటే ముందస్తు ముప్పును ముందే కంట్రోల్ చేయవచ్చు అనే ఉద్దేశంతో స్క్రీనింగ్ నడుస్తూ ఉంది వెనక. కాబట్టి బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకోవాల్సిందిగా కోరుతూ స్వాస్థ్య మహిళా స్వాస్థ్య భారత్ మెయింటైన్డ్ బై యువరాజ్ సింగ్, ఫేమస్ క్రికెటర్ ఆఫ్ ఇండియా. ప్లీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నేడు ఎదుగుతున్న యువత మొక్కలు మీరు చెట్లు కావాలి, ఫలించాలి. అవునా? ఓ యువతి యువకులారా, సమాజపు సారథులారా, ఈ దేశానికి మీరే ఈ దేశానికి మీరే సుఖమకర్తలు కావాలి, రేపటి తరానికి మీరే మార్గదర్శులు అవ్వాలి. డయాలసిస్ చేయాల్సిన ఇబ్బంది రాకూడదు. తర్వాత హార్ట్ సర్జరీస్, హార్ట్ అటాక్స్ ఇవన్నీ కూడా రాకుండా ఉండే విధంగా మనకి పిహెచ్సిలో, సిహెచ్సిస్లో ఈసీజీ తీసే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇదే కాదు, కిడ్నీ జబ్బులు ఏమైనా ఉన్నాయా అనేటువంటి తెలుసుకోవడం కోసం ఆర్ఎఫ్టి టెస్టులు కూడా మనకి అక్కడ శాంపిల్స్ తీసుకొని హబ్ డయాగ్నోస్టిక్స్ పంపిస్తున్నారు. కిడ్నీ జబ్బులు రాకుండా ఉండే విధంగా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ కిడ్నీ ఎక్కువగా డ్యామేజ్ అయితే డయాలసిస్ అనేటువంటిది ఇబ్బంది పడతాం. సో ఇవన్నీ కూడా. తర్వాత న్యూరాలజీ అంటే పారాలసిస్ అంటే పక్షవాతం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నింటినీ కూడా జాగ్రత్తలు తీసుకొని కొలెస్ట్రాల్ కూడా ఎక్కువ పెరగకుండా ఉండే విధంగా, మనము ఆరోగ్యంగా ఉండే విధంగా ప్రతి ఒక్కరము కృషి చేద్దాం. అందరము కూడా ఆరోగ్య తెలంగాణ, ఆరోగ్య ఖమ్మం ఉండే విధంగా మనందరం ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మా మాటను మన్నించి ఇంత దూరం మీరు వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందు డయాబెటీస్ వస్తే మనం ఏం తినాలి, యాక్చువల్లీ ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశమే మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ మీకు వీలైనప్పుడు, లేదంటే ఎర్లీ మార్నింగ్ లేదా మీకు వీలైనప్పుడు రోజు మినిమం ఒక 30 నిమిషాలు నడవండి. ఫస్ట్ పాయింట్. సో దానివల్ల మనకి బీపీ, షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. రెండోది, మనం ఏం తినాలి, మార్నింగు మీకు వీలైతే ఒక ఇడ్లీ లేదా పెసరట్టు, కానీ వడ, పూరి ఇట్లాంటివి వాటి జోలికి వెళ్ళకండి డయాబెటిక్ అండ్ హైపర్టెన్సివ్ ఉన్న పేషెంట్. తర్వాత 11:30కి ఒక ఫ్రూట్స్లో ఆరెంజెస్ కానీ, బత్తాయి, ఆరెంజెస్, దానిమ్మ, జామకాయలు ఇట్లాంటివి తినండి. సో మనం తినకూడదు ఏంటి అంటే ఒక బనానా, సపోటా ప్లస్ మ్యాంగో, సీతాఫలాలు అండ్ గ్రేప్స్ కూడా. సో ఏదైతే బాగా తీయగా ఉంటాయో వాటిని దయచేసి అవాయిడ్ చేయండి. తర్వాత వీలైతే రోజు ఒక 8 నుంచి 10 ఆల్మండ్ బాదం నానబెట్టుకొని తినండి. దానివల్ల మీకు ఎనర్జీ అనేది వస్తుంది. మధ్యాహ్నం అయిన తర్వాత మీరు లంచ్లో
మీరు 50% మీరే ఏదైతే తెల్ల రైస్ వైట్ రైస్ తింటున్నారో దాన్ని 50% తగ్గించండి. మీరు తీసుకునే ఒక కప్పు రైస్ అనుకుంటే ఒక కప్పు కంపల్సరిగా కూరలు వెజిటబుల్ కూరగాయలు ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి. దాని తర్వాత ఒక పావు కప్పు పప్పులు, ఏదైనా కందిపప్పు, పెసరపప్పు, ఏమైనా పప్పులు, సాంబారు ఇట్లాంటివి ఉండేటట్టుగా చూసుకోండి. ఎస్పెషల్లీ టీ అండ్ కాఫీ, మేము టీ అండ్ కాఫీ వదలలేము అనేటోళ్ళు కంపల్సరిగా దాంట్లో నుంచి షుగర్, వైట్ రైస్, ఎస్పెషల్లీ వైట్ షుగర్, తెల్లగా ఉండే ఏ పదార్థం జోలికి డయాబెటిక్ హైపర్ టెన్సివ్ పేషెంట్స్ వెళ్లకుండా ఉండడం మంచిది. ప్లస్ మధ్యాహ్నం ఏమైనా వీలైతే మీకు ఏమైనా ఫ్రూట్ తీసుకోండి. అండ్ రోజు కంపల్సరీగా ఒక ఎగ్, ఉడకబెట్టిన గుడ్డు లేదా ఆమ్లెట్ కంపల్సరీగా ఒకటి తీసుకునేటట్టుగా ప్లాన్ చేసుకోండి. నైట్ అయిన తర్వాత మటుకి కంపల్సరీగా రైస్ అనేది అవాయిడ్ చేయండి. దాని బదులుగా రాగులు కానీ, సజ్జలు కానీ, కొర్రలు కానీ, దీనికి సంబంధించిన మీకు ఏదైతే రోటీ చేసుకుంటే రోటీ, లేదా అంటే జావా, లేదా అంటే మీకు ఎట్లా కంఫర్టబుల్గా మీరు తినగలరో ఆ విధంగా మీరు తయారు చేసుకొని డైట్ని మేనేజ్ చేసుకోండి. సో దీనివల్ల మనం ఏం చేస్తున్నామంటే కాంప్లికేషన్స్ లేకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. ఫ్యూచర్లో వచ్చే కాంప్లికేషన్స్ మీకు తెలుసు, డయాబెటీస్ వలన ఎక్కువ వచ్చేది హార్ట్ స్ట్రోక్ ప్లస్ బ్రెయిన్ స్ట్రోక్, ఇవన్నీ మనం కంటిన్యూగా చూస్తున్నాం. ప్లస్ స్ట్రెస్ అనేది కంపల్సరీగా ఇప్పుడున్న లైఫ్లో స్ట్రెస్ అనేది మనకు ఉంటుంది. దాన్ని వీలైనంత వరకు తగ్గిస్తూ ఈ డైట్ అనేది మన చేతిలో ఉంటుంది. స్ట్రెస్ అనేది మన చేతిలో లేకున్నా డైట్ అనేది కంపల్సరీ మన చేతిలో ఉంటుంది. అండ్ నైట్ తిన్న తర్వాత కూడా ఒక 10-15 నిమిషాలు ఇంట్లోనే మీరు కాసేపు అటు ఇటు వాకింగ్ చేస్తే, సో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఏం చెప్తారు, మా కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ ఇవన్నీ మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి అని అంటారు. కరెక్టే. దీని నుంచి కూడా మీరు ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు ఇనీషియల్గా ఒక 10-15 నిమిషాలు మీరు వాక్ చేస్తే ఆ తర్వాత ఫ్రీ అవుతుంది. మీకు పెయిన్స్ అనేది 70% తగ్గిపోతాయి మీరు వాక్ చేస్తే. మీరు ఇనీషియల్గా మీరు నడిచేటప్పుడు నొప్పి ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. కానీ 10-15 నిమిషాలు మీరు నడిచిన తర్వాత మీ నొప్పులు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. అండ్ రోజు దీన్ని ఒక హ్యాబిట్గా మీరు చేసుకుంటే, ఇది ఒక అలవాటుగా మీకు చేసుకుంటే, మీకు ఈ HbA1c అన్నది బిలో 7 మాత్రమే ఉంటుంది. 6.5, 6.8 బిలో 7 మాత్రమే ఉంటుంది. బట్ ఏం తీసుకోవాలి, రోజుకి ఎన్నిసార్లు తీసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. రోజుకి మీరు 5 నుంచి 6 సార్లు కొంచెం కొంచెం తీసుకునేటట్టుగా ప్లాన్ చేసుకోండి. ఏ ఫ్రూట్స్ తీసుకోవాలనేది నేను చెప్పాను. ఫ్రూట్స్ ఎస్పెషల్లీ మనం తీసుకోవాల్సింది యాపిల్ తీసుకోండి, నో ఇష్యూ. జామకాయలు ఎక్కువ తీసుకోండి. తర్వాత వాటర్ మెలన్ కానీ, తర్వాత కీరా దోసకాయ కానీ, తినకూడని ఫ్రూట్స్ మనకు ఒక 4-5 ఉన్నాయి. దాంట్లో ఎస్పెషల్లీ బనానా, మ్యాంగో, సీతాఫలం, గ్రేప్స్ ఇలాంటివి తీయగా, బాగా తీయగా ఉన్న వాటిని 90% అవాయిడ్ చేయండి. సో ఇవి కాకుండా ఇప్పుడు డిఎంహెచ్ఓ గారు మీకు చెప్పారు క్లియర్ కట్గా, మా గవర్నమెంట్ సెక్టార్లో ప్రతి 3 నెలలకు ఒకసారి మీరు HbA1c అనే టెస్ట్ చేయించండి. మా దగ్గర మొత్తం 30 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మీకు మండలాల్లో ఏ మండలం మీకు దగ్గర ఉంటుందో, మీ పిఎస్సి ఎక్కడుందో, మీ యూపీఎస్సి ఎక్కడుందో ఇప్పుడు చూస్తున్న ప్రజలందరికీ తెలుసు. అక్కడికి వెళ్ళండి. 3 మంత్స్కి ఒకసారి అక్కడ బ్లడ్ శాంపిల్ తీసి అక్కడి నుంచి ఖమ్మంలో ఉన్న డయాగ్నోస్టిక్ హబ్కు పంపిస్తారు. డయాగ్నోస్టిక్ హబ్కు పంపించిన తర్వాత సాయంత్రం 6 గంటలకి 7 గంటలకి మేము వాళ్ళకి ఆన్లైన్లో రిపోర్ట్ పంపిస్తాము. నెక్స్ట్ డే ఆ పిఎస్సిలో ఉన్న డాక్టర్ గారు మీకు మెసేజ్ వస్తుంది. మీకు రిపోర్ట్ కావాలంటే కూడా అక్కడి నుంచి మీరు ప్రింట్ తీసుకోవచ్చు. తర్వాత డయాబెటిక్ ఉన్నవాళ్ళు కంటిన్యూస్గా మేము నెలకి 15 రోజులకి, 10 రోజులకి, 2 రోజులకి, 3 రోజులకి కూర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితిలో 3 నెలల లోపు మీకు అవసరం లేదు. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి HbA1c అనేది టెస్ట్ చేస్తారు. ఇవన్నీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాయి, అక్కడ మీరు చేయించుకోండి. సో దీని గురించి మీకు ఎవరికైనా, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా డౌట్స్ ఉంటే టెస్ట్ల గురించి కానీ, డైట్ గురించి కానీ, వేరే ఇతర ఏమైనా ఇష్యూలు ఉంటే, ఎవరైనా మాట్లాడాలనుకుంటే దయచేసి అడగండి. ఇక్కడ ఉన్న డాక్టర్స్, నేను, డిఎంహెచ్ఓ గారు వాటికి సమాధానం చెప్తాం. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఫస్ట్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ మాకు కలెక్టర్ గారు తలపెట్టారు. ఈ ప్రోగ్రామ్ని ఫ్యూచర్లో కూడా ప్రజలందరి దగ్గరికి తీసుకెళ్లాలని,
తీసుకెళ్లేటట్టుగా మీరు మమ్మల్ని దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని అవుట్ ఆఫ్ థ్యాంక్స్ డాక్టర్ మన రవికుమార్ గారు కంటిన్యూ చేస్తారు. అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈ కార్యక్రమం విజయవంతమైంది అంటే ఇక్కడికి వచ్చిన మీ అందరి వల్లనే. అందుకే ముఖ్యంగా మీ అందరి ఆరోగ్య శాఖ కొత్తగా విజయవంతమైన కార్యక్రమంగా చరిత్రలో నిలిచిపో మనము అలవాటు ఏంటంటే గ్రామీణ మన పల్లె ప్రాంతాలలో అన్నం ఇంత పెట్టుకొని ఇంత కూర పెట్టుకుంటాం, ఇంత పచ్చడి వేసుకొని తింటాం, అంతేనే కదా. అన్నం ఇంత ఉండాలి, తేన్పు రావాలి, తేన్పు వస్తే కానీ మనం కడుపు నిన్నట్టు లెక్క కాదు. అందుకనే మనకు షుగర్ ఎక్కువ ఉంది. అన్నంలో కూర కలుపుకోవద్దు, కూరలో అన్నం కలపాలి. షుగర్ రావద్దు అంటే ఆకుకూరలలో కూరగాయలలో అన్నం కలపాలి. మనం ఏం చేస్తాము, అన్నంలో ఇంత కూర పచ్చడి కలుపుకొని తింటాం. అందుకనే మన దక్షిణ భారతదేశంలో అందులో తెలంగాణ ఎక్కువగా చక్కెర వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఇప్పటి నుంచి సార్ చందు సార్ చెప్పినట్లు, డిఎంఎన్హెచ్ఓ గారు చెప్పినట్లు వివిధ డాక్టర్లు చెప్పింది మీరు పాటించాలి. అలాగే ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి విచ్చేసినటువంటి డాక్టర్ గణేష్ ఎండోక్రైనాలజిస్ట్ గారికి, డాక్టర్ సీతారాం కార్డియాలజిస్ట్ గారికి, వేణుగోపాల్ నెఫ్రాలజిస్ట్ గారికి, అలాగే వివిధ పిఎస్సి వైద్యాధికారులకి, ఆశా కార్యకర్తలకి, మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చిన ఆశా కార్యకర్తలకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, అలాగే ఈ కలెక్టరేట్ సిబ్బందికి, మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి అందరికీ మా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గారి తరపున మీకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా టెస్టులు చేయించుకోండి. మీ ఆశా కార్యకర్తలకు టెస్ట్ రిపోర్ట్ ఇవ్వండి. వాళ్ళు మీకు సంబంధించినటువంటి మందుల్ని మీకు రిజిస్టర్లో నమోదు చేసుకొని మీకు అందజేస్తారు. అలాగే ఈ కార్యక్రమం అనంతరం మీ అందరికీ కూడా రాగి జావ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి అందరూ కూడా తాగారా? బాగుందా బాగాలేదా? పలసగా ఉందా చిక్కగా ఉందా? చిక్కగా ఉందా? మంచిగా ఉందా? సరే, ఎందుకంటే చిక్కగా ఉందంటే నీళ్ళు పోద్దాం, పలసగా ఉందంటే ఏం చేయలేము ఇప్పుడు, కానీ చిక్కగా ఉందంటే నీళ్ళు పోద్దాం. రైట్. సో సంతోషం అండి, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మా పెద్దలందరినీ చూసినట్టు గుర్తొస్తుంది. మరొక్కసారి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ మీరు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించి వేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీ పేషెంట్లని జాగ్రత్తగా మళ్ళీ మీ వెహికల్స్ లోకి ఎక్కించుకొని, ఎందుకంటే చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. సో జాగ్రత్తగా వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి చేరే వరకు ఫాలో అప్ చేయాల్సిన బాధ్యత మీదే. వాళ్ళకి ఏ విధమైనటువంటి మందులు ఏవైనా ఇవ్వాల్సి ఉంటే కనుక మీరు వాళ్ళకి ఏం మందులు అడ్వైస్ చేశారో కదా, మందులు రాయించి ఆ మందులు వాళ్ళకి ఇప్పించగలరు. వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత నాకు మెసేజ్ చేయండి గ్రూప్లో. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాము. ఆశాలందరికీ కూడా, పేషెంట్లందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు వైద్య ఆరోగ్య శాఖ అధికారి తరఫున. థ్యాంక్ యూ. డిడిఎం గారికి ఫస్ట్ ఇది ఎవరిది? థ్యాంక్ యూ.
హలో హలో ఇది చూడండి చూడండి బ్లాక్ బ్లాక్ హలో 1 ఓ సార్ ఆగండి సార్. జస్ట్ మళ్ళీ ఒకసారి జూమ్ చేయాలి సార్. మళ్ళీ ఒకసారి జూమ్ చేస్తే మంచిగా ఉంటుంది. సార్ వెయిట్ మ్యూజిక్ ఆఫ్ చేయండి సార్. గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. జిల్లాలో ఉన్న ప్రజలకు ప్లస్ మా పిఎస్ఏ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉన్న మెడికల్ ఆఫీసర్స్ అందరికీ 10 గంటల 20 నిమిషాలకి ఇక్కడ నుంచి లైవ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మన ఎండోక్రైనాలజిస్ట్ మాట్లాడతారు, ఆ తర్వాత కార్డియాలజిస్టు, ఆ తర్వాత నెఫ్రాలజిస్ట్ మాట్లాడతారు. వీళ్ళు మాట్లాడిన తర్వాత అవుట్ సైడ్ నుంచి కలెక్టర్ గారు ప్లస్ అక్కడ నుంచి కొన్ని ప్రోగ్రామ్స్ అనేది రన్ అవుతూ ఉంటాయి. సో దయచేసి పిఎస్సిలో ఉన్న మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా మీ పేషెంట్ని ప్రాపర్ వేలో కూర్చోబెట్టుకొని మీరందరూ ఇమీడియట్గా లైవ్కి కనెక్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సరే బా చూసుకో.
గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది సరే మినిస్టర్ ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఒకసారి గవర్నమెంట్ తీసుకోవాలి. అందరికీ నమస్కారం. ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకొని మధుమేహ రోగం గురించి అవగాహన కార్యక్రమం చేపడుతున్నాం హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన డిస్ట్రిక్ట్ డిఎంహెచ్ఓ సార్ డాక్టర్ రామారావు సార్ వెయిట్ చేస్తున్నారు. అలాగే ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ గణేష్ సార్, కార్డియాలజిస్ట్ డాక్టర్ సీతారాం గారు, నెఫ్రాలజిస్ట్ వేణుగోపాల్ గారు వేదిక మీద ఆసీనులైనారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన డిఎంహెచ్ఓ డాక్టర్ రామారావు గారు మీతో మాట్లాడతారు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మధుమేహ వ్యాధి నివారణ, ట్రీట్మెంట్ మరియు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి మన ఖమ్మం ప్రజలకి అందరికీ కూడా అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఒక భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మరియు ఐడిఓసి కాంప్లెక్స్ లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమము మరియు ఆరోగ్య స్టాఫ్స్ టెస్టింగ్, కాంప్లికేషన్స్ కి సంబంధించి వైద్య నిపుణులచే ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే మనకి స్పెషలిస్ట్స్ డాక్టర్ సీతారాం గారు కార్డియాలజిస్ట్, డాక్టర్ వేణుగోపాల్ గారు నెఫ్రాలజిస్ట్, డాక్టర్ గణేష్ గారు ఎండోక్రైనాలజిస్ట్ మన ఈ మధుమేహ వ్యాధి నివారణకు సంబంధించినటువంటి మరియు ఏ విధంగా ట్రీట్మెంట్ తర్వాత కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవాలి అనేటువంటి దాని గురించి తెలియజేస్తారు. వాటన్నిటినీ కూడా మనం ఇప్పుడు కూలంకషంగా తెలుసుకుందాము. మన జీవితాల్లో ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని అవగాహన పరుచుకొని షుగర్ వ్యాధి రాకుండా ఉండే విధంగా ఒకవేళ వచ్చినట్లయితే ఎర్లీగా వచ్చి టెస్ట్ చేసుకోవడము, తర్వాత కంటిన్యూస్ గా డ్రగ్స్ అవన్నీ తీసుకోవడము, ఫాలోఅప్ చేసుకోవడము, తర్వాత కాంప్లికేషన్స్ రాకుండా ఉండే విధంగా మనమందరం కూడా జాగ్రత్తలు తీసుకున్నాము. మరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, ఆన్ సెంటర్లో, సబ్ సెంటర్లో, బస్తీ దవాఖానాలో ఆరోగ్య సిబ్బంది చేసేటువంటి ట్రీట్మెంట్ కార్యక్రమాలు వాటన్నింటిలో కూడా చురుగ్గా పాల్గొని ఈ మధుమేహ వ్యాధిని నివారించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం, కంట్రోల్లో ఉంచుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.
సో నా పేరు డాక్టర్ గణేష్ పత్తి, ఎండిడిఎం కన్సల్టెంట్ ఎండోక్రాలజిస్ట్. ఈ అవకాశం ఇచ్చిన అండ్ ఈరోజు అంటే నవంబర్ 1 ప్రతి సంవత్సరం మనం ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ డయాబెటీస్ డే జరుపుకుంటుంటాం. ఎందుకంటే డయాబెటీస్ మెలిటస్ అనేది చాప కింద నీరులాగా అది ఎక్కువ అవుతూనే ఉంటుంది. ఇది శరీరంలో ప్రతి అవయవాన్ని డ్యామేజ్ చేస్తూ సో మనం చాలా మందికి మోటార్ చనిపోయే కారణాలు అది హార్ట్ అటాక్ కావచ్చు, లేకపోతే స్ట్రోక్ పక్షవాతం కావచ్చు, అది కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు. సో వీటన్నిటికీ కూడా మూల కారణం డయాబెటీస్ మెలిటస్ అనేది కామన్గా చెప్పుకోవచ్చు. సో అసలు డయాబెటీస్ అంటే ఏమిటంటే మన శరీరంలో షుగర్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. సో మనం తినే ఆహారం అనేది షుగర్గా మారిన తర్వాత అది శరీర కణాల్లోకి మనం ప్రవేశిస్తూ ఉంటుంది. ఇలా ప్రవేశించడానికి ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ ఉపయోగపడుతూ ఉంటుంది. ఎవరికైతే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోయినా లేకపోతే ఇన్సులిన్ తక్కువగా ఉత్పత్తి అయినా వారికి షుగర్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. దీనిని డయాబెటీస్ అంటారు. సో చాలా మంది అసలుకి షుగర్ వాల్యూస్ నార్మల్ అంటే ఏంటి, అసలు ప్రీ డయాబెటీస్ డయాబెటీస్ ముందు వ్యాధి ఏంటి, ముందు స్టేజ్ అండ్ డయాబెటీస్ అంటే ఏంటంటే చాలా మంది షుగర్ వాల్యూస్ చెక్ చేసుకుంటారు. దీనికి ముందు 8 గంటల ఉపవాసం తర్వాత ఫాస్టింగ్ చేస్తే ఎవరికైతే షుగర్ వాల్యూస్ 120 దాటినా లేకపోతే చిన్న 2 అవర్స్ తర్వాత చెక్ చేసుకుని 2 అవర్స్ దాటినా వాళ్ళకి షుగర్ వాల్యూస్ షుగర్ వచ్చిందని చెప్తాం. అలానే 3 months యావరేజ్ HbA1c వాల్యూ ఉంటుంది, అది 6 దాటినా మనకి డయాబెటీస్ వచ్చిందని చెప్తాం. సో ఎందుకు ఇది చెక్ చేసుకోవాలనుకుంటే 30 సంవత్సరాలు దాటిన ఒకప్పుడు 40 సంవత్సరాలు వాళ్ళు ఇప్పుడు 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా సంవత్సరానికి ఒకసారైనా వాళ్ళు షుగర్ వాల్యూస్ చెక్ చేసుకుంటుండాలి. ఎందుకంటే షుగర్ వ్యాధి వచ్చిందంటే ముందుగా అది మనకు తెలియదు. సో అది వచ్చిన సింప్టమ్స్ అంటే కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంది. సో త్వరగా గుర్తించడం వల్ల ఈ షుగర్ వ్యాధి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ మనం రాకుండా కాపాడుకోవచ్చు. సో ఎవ్రీ ఇయర్ వరల్డ్ డయాబెటీస్ డే ఒక థీమ్ అనేది సెట్ చేస్తుంటుంది. ఈ సంవత్సరం ఏంటంటే డయాబెటీస్ అక్రాస్ ఆల్ లైఫ్ స్టైల్స్. అంటే ఈ ఆల్ లైఫ్ స్టైల్స్ అంటే మనకి ఒకప్పుడు షుగర్ వ్యాధి అనేది ఒక వయసుతో పాటు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటి వచ్చేది. ఇప్పుడు ఈవెన్ 10-15 సంవత్సరాల వరకు చూస్తున్నాం. ఎందుకంటే మనం మారిన ఆహార అలవాట్లు, మనం మారిన సెటిల్ లైఫ్ స్టైల్